రీసెంట్‌గా ఫోక్ ఇండస్ట్రీలో 3 సాంగ్స్ కాంపిటీషన్ అంటే ఒకటి కంటే ఒకటి పోటాపోటీగా మిలియన్స్ వ్యూస్ ఎళ్తున్నాయి. సో, అందులో 'ఓపిలగా వెంకటేష్' సెకండ్ 'శనియ షైన్‌లా' అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మధ్యలోకి తెలియకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంపిటీషన్‌తో దూసుకెళ్ళిన 'సాగర్' గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ప్రెజెంట్ అయితే ఇలా ఉన్నా. ప్రెజెంట్ అయితే ఇలా ఉన్నారు. డీజే సాగర్. ఈ డీజే అనేది ఎలా వచ్చిందంటే మీరు డీజే ఆపరేటింగ్ నేర్చుకున్నారా ఏంటి? నా ఇంటర్లో డీజే షాప్లో జాయిన్ అయ్యాను. డీజే టిల్లు పేరు కాని స్టైల్ వేరు పెళ్ళికి ఉంటే చాలు పంతులతో పనే లేదు. నేర్చుకొని మీరు ఓన్‌గా పెట్టుకున్నారని కూడా తెలిసింది. ఓకే. ఎంత అయింది మొత్తం డీజే పెట్టడానికి ఆ షాప్ అదంతా కూడా? అప్పుడు కరోనా టైంలో తీసుకున్న 4 lakhs అయింది. 4 lakhs అయింది. కరోనా టైంలో తీసుకున్న లాక్డౌన్ పడిపోయింది. మ్యూజిక్ అబ్బా! అడుగు పెట్టడమే కథం. 3 years. సునామీ. నార్మల్‌గా అయితే డీజే ఆపరేట్ చేసుకుంటూ మీ ఓన్ షాప్ అది రన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సడన్‌గా అంటే ఈ సాంగ్ 'జాను' సాంగ్ ఎప్పుడు అనుకున్నారు? జాను సాంగ్ అంటే లిరిక్స్ వెతుకులాడుతున్నా, అంతలో సుమనన్న కూడా సో పార్ట్ 1లో ఏదైనా ఒక మంచి లిరిక్ పాడండి మా కోసం. నాకు లాస్ట్ లైన్ బాగా నచ్చుద్ది. నువ్వు లేని నా గుండె ఆగిపోతా అంటుందే, నిన్ను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే, చల్ ఎట్లయితే అట్లా ఏ జాను లేని నా గుండె ఆగిపోతా అంటుందే, నిన్ను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే. మొత్తానికైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని మరి? సక్సెస్ కంటే బాధ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అందరూ ఆ సాంగ్ గురించి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నా సాంగ్ నన్నే చేయొద్దని చాలా మంది అన్నారు. నువ్వు చెయ్య కాదు, నువ్వు చేస్తే పోదు అట, నేను చేస్తే పోదు అన్న. జాను సాంగ్ ఫస్ట్ వేరే అతను ప్రొడ్యూసింగ్ కూడా చేస్తానని మాట్లాడుకున్నాం. 10K అడ్వాన్స్ కూడా తీసుకున్నాం ఆయన దగ్గర. తీసుకున్న తర్వాత అంటే ఆయన వినలే, నాకే మంచిగా అనిపించలేదు. అప్పుడు ఆయనకి చెప్పలేదు కదా షూట్ జరుగుతుందని. ఆయనకు ఆడియో పెట్టినా కదా, ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేసిన అట్లా కూడా. మీకు హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటి సాంగ్ రిలీజ్ హిట్ తర్వాత? అంటే నన్ను ఎవరైతే వీడు వేస్ట్ గాడు అన్నారో వాళ్ళే నన్ను పొగడడం నాకు నచ్చింది. ఇంత అంటే అప్పు, ఆ ప్రెషర్ ప్లస్ మళ్ళీ ఒక సైడ్ సాంగ్, ఇవన్నింటి కూడా ఎట్లా బ్యాలెన్స్ చేశారు? ఎప్పుడైనా బాగా ఏడ్చారా? ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా బాగా డౌన్ అయిపోయి? అసలు అంటే చాలా సార్లు అసలు నా లైఫ్ ఎందుకురా ఇట్లా ఉంది, నేను చచ్చిపోతే బాగుండని సిచ్యువేషన్ కూడా అనిపించింది. ఫ్యామిలీ సపోర్ట్ బాగుండేనా? నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ టైంలోనే అమ్మకి హెల్త్ బాగుండలేకపోయేది. ఓకే. కరోనా టైంలో అమ్మకి హెల్త్ బాగాలేదు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎలా బ్యాలెన్స్ చేశారు మరి ఫినాన్షియల్ గా? అంటే పొలం కుదబెట్టి వేరే దగ్గర పైసలు తెచ్చి. నువ్వు చేస్తే 5 million కూడా పోదు అన్నలో చెప్తున్నా, అది 70 million పోయింది, గుర్తుపెట్టుకోండి. ఇంకా పోతుంది కూడా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. రీసెంట్గా ఫోక్ ఇండస్ట్రీలో 3 సాంగ్స్ కాంపిటీషన్ అంటే ఒకటి కంటే ఒకటి పోటాపోటీగా మిలియన్స్ వ్యూస్ వెళ్తున్నాయి. సో అందులో యాక్చువల్గా అయితే ఫస్ట్ వెళ్ళింది 'ఓపిలగా వెంకటేష్', సెకండ్ 'శనియ షైన్‌లా' అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మధ్యలోకి వాటి రెండింటికి కూడా ఒక తెలియకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంపిటీషన్‌తో దూసుకెళ్ళిన 'జాను' సాంగ్. సో 'జాను' సాంగ్ హీరో డీజే సాగర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో పార్ట్ 2 కూడా ఉందా, పార్ట్ 3 కూడా ఉందా? సో దీని వర్షన్స్ ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, అండ్ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఫోక్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే ఇలా ఉన్నారు. యాక్చువల్గా అందరూ కూడా స్టార్టింగ్ మీరు చూసే ఉంటారు కదా, సాంగ్కి ఉన్న బయటకి చాలా డిఫరెన్స్ ఉంది. అవును. ఎందుకు అంటే సాంగ్లో న్యాచురల్గా ఉన్నారా, ఇక్కడ న్యాచురల్గా ఉన్నారా, లేకపోతే ఏంటి ఏదైనా కొత్త సాంగ్ కోసం ప్రిపరేషన్స్ ఇవన్నీ? అంటే వేరే సాంగ్ ఉంది. ఓకే, దానికోసం ఈ గెటప్. ఇంకా జుట్టు చాలా ఉండాలి, ఇంకా తగ్గింది. ఇంకా తగ్గిందా? మొత్తం ఇట్లా పెంచేసుకుంటారా ఏంటి? అంటే కళ్ళ దాకా రావాలని చెప్పింది. ఓకే. అంటే అది నార్మల్ లవ్ టైప్ సాంగా, లవ్ ఫెయిల్యూర్ సాంగా?
సస్పెన్స్ సస్పెన్సా? అది నా ఛానల్నే వస్తుంది కాకపోతే. ఓకే, అది మీరు రాసుకుందేనా? వేరే వాళ్ళు రాసినారు. బట్ అంటే అసలు ఇక అది ప్రాజెక్టు లిరిక్స్ అయిపోయినాయి, మ్యూజిక్ కాలేదు ఇంకా అది. కాకపోతే స్టోరీ అన్న నువ్వు జుట్టు పెంచుకోవాలి లోపు అని చెప్పినాడు. ఓకే, ఎట్లాగో 1 year పడుతుంది, గడ్డం రెండు అన్ని చేంజ్ చేసి అని చెప్పిన. ఓకే, ఈ లోపు ఏదన్నా మరి వస్తే కవర్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఫస్ట్ నార్మల్గా మీ గురించి చెప్పండి. అంటే ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నాది సూర్యాపేట డిస్టిక్. ఓకే. సూర్యాపేట పక్కన ఒక 20 kilometers నాగులపాడు అన్నారు అని విలేజ్, పెన్బాడ్ మండల్. నాది డిగ్రీ వరకు స్టడీ అయిపోయింది. డిగ్రీ వరకు చదువుకున్నారు. ఫోక్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అంటే నాకు ఫస్ట్ నుంచి మా మామయ్యలు కానీ వాళ్ళంతా సాంగ్స్ పాడేది. మా చిన్న మామయ్య డప్పులు కొట్ట ఉంటుంది కదా, కళాకారులే తిరిగేది. అవునవును. అట్లా వెళ్ళేది అనమాట. నాకు ఆ సాంగ్స్ అనేది బాగా ఇష్టం. సో ఎప్పటికైనా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఆలోచన ఉంది. యాక్టింగ్ చేయాలనే ఆలోచన అస్సలు లేదు నాకు. ఛానల్ పెట్టాలని వరకే. ఓకే. సాంగ్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పటికి కూడా స్టిల్ నేను సినిమా సాంగ్స్ విన్నాను, ఫోక్ సాంగ్స్ ఏంటా ఓకే, ఎట్లాంటి అయినా ఇంటితో సంబంధం లేదు, సాంగ్ నచ్చితే చాలు. ఓకే. సో ముందు ఈ ఫస్ట్ పేరు దగ్గర నుండి వస్తే డీజే సాగర్. ఈ డీజే అనేది ఎలా వచ్చిందంటే మీరు డీజే ఆపరేటింగ్ నేర్చుకున్నారా ఏంటి? నా ఇంటర్లో డీజే షాప్లో జాయిన్ అయినా. ఓకే. అక్కడి నుంచి అలా కంటిన్యూషన్ అయిపోయింది. ఓకే ఓకే. సో నార్మల్గా అయితే నేర్చుకొని మీరు ఓన్గా పెట్టుకున్నారని కూడా తెలిసింది. దీనికి ముందు వర్క్ చేశారా ఎక్కడైనా? నెక్రేకల్లో చేసా, సనా డీజే సౌండ్స్ అని. ఓకే, అక్కడ చేసా. ఓకే. ఎంత అయింది మొత్తం డీజే పెట్టడానికి, ఆ షాప్ అదంతా కూడా? అప్పుడు కరోనా టైంలో తీసుకున్న 4 lakhs అయింది. 4 lakhs అయింది. కరోనా టైంలో తీసుకున్న లాక్డౌన్ పడిపోయింది. అబ్బా, అడుగు పెట్టడమే కథం. 3 years సునామీ. దానికి డబల్ రెట్టింపు అయిన ఇంట్రెస్ట్లో కూడా. ఓకే, మరి ఎలా మేనేజ్ చేశారు? చిన్న చిన్నగా ఇప్పుడు ఈ పాట వల్ల అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పాట వల్ల అన్ని అప్పులు క్లియర్ అయిపోయినాయి. సో ఓకే, నార్మల్గా అయితే డీజే ఆపరేట్ చేసుకుంటూ మీ ఓన్ షాప్ అది రన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సడన్గా అంటే ఈ సాంగ్ జాను సాంగ్ ఎప్పుడు అనుకున్నారు? దీనికి అసలు ప్రాసెస్ ఎలా జరిగింది? థాట్ ఎవరిది? జాను సాంగ్ నేను అంటే లిరిక్స్ వెతుకులాడుతున్నా, అంతలో సుమన్ అన్న కూడా ఫోన్ చేసిన. అప్పుడే పంచవన్న సాంగ్ ట్రెండింగ్లో ఉన్నది అనేది, నిండు పుణ్యమేళ పంచవన్న. సో అన్నకు లిరిక్స్ కావాలన్నా అంటే నా కాడ లేదు, వేరే తమ్ముడు రాసింది కావాలన్నా అన్నాడు. సరే వినిపించండి అన్న. వింటా అన్నాక ట్యూన్ పెట్టిండు. కొంచెం కొంచెం చేంజెస్ ఉన్నాయి, అవి తర్వాత ఏమైనా ఉంటే చేంజెస్ చేద్దాం సాగర్, ఇది అయితే తిను అని చెప్పిండు. ఓకే. విన్నా, నాకు అంటే కొంచెం మంచిగా అనిపించింది, ట్యూన్ మంచిగా అనిపించింది. లిరిక్స్ అప్పుడు అంతా మీడియం ఉన్నాయి. అన్న లిరిక్స్ చేంజ్ చేస్తారు కదా ఖచ్చితంగా అడిగితే, ఆ చేద్దాం నీకు ట్యూన్ నచ్చిందా అన్నాడు. సరే అడ్వాన్స్ కొట్టు అన్నాడు. ఎంత కొట్టాలంటే నీకు ఎంత ఉంటే అంత కొట్టాడు. నా కాడ 3,000 ఉన్నాయి. ఆ 3,000 అడ్వాన్స్ పెట్టిన ఫస్ట్. కొట్టిన తర్వాత 1 monthకు స్టూడియోకి వచ్చి కీవైస్ ఇచ్చిపోయాను. వేరే ఫస్ట్ హైదరాబాద్ సిరిసిల్ల మ్యూజిక్ అనుకున్నాం. ఈ ట్యూన్కి మంచిగా ఇక్కడైతే సెట్ కాదు, వాళ్ళకి న్యాయం చేయాలంటే హైదరాబాద్ రావాలని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ట్యూన్ ఇచ్చి కీవైస్ ఇచ్చిన 2 years తర్వాత సాంగ్ వచ్చింది. అంత టైం ఎందుకు పట్టింది 2 years? నాకు ఆడ అమౌంట్ అడ్జస్ట్ కాక. ఓకే, అమౌంట్ అడ్జస్ట్ కోసం 2 years. ఆ లోపు లిరిక్స్ ఫైనల్ చేయడం. ఓకే, అలా అలా అయింది. సో అంటే నార్మల్గా ప్రొడ్యూసర్స్ చాలా మంది రెడీగా ఉన్నారు కదా. సో అంటే సాంగ్ మీద ఎవరికి ట్రస్ట్ అనే అనిపించలేదా? అప్పుడు లిరిక్స్ వినిపించినా ఎవరికి అర్థం కాలేదు. ఓకే. అంటే ఇది పోతుందా పోదా. అప్పుడు నాకు కొత్త ఛానల్ కదా. అవును. అప్పుడు 1-2 songs ఉన్నాయి అందులో. చాలా మందిని అడిగినా కానీ నువ్వు పాట అయిన తర్వాత వినిపించు అన్నారు తప్ప ఎవరైనా ముందు సపోర్ట్ చేయలేదు. అలా లేట్ ఎంత అయింది మొత్తం సాంగ్ షూట్? 3 lakhs దాటినాయి. 3 lakhs దాటి. ఇది మీదే అప్పు చేసి పెట్టుకున్నారా లేదంటే ఏం జరిగింది? అప్పు చేసిన తర్వాత పార్ట్నర్ చేసుకున్నా. పార్ట్నర్గా చేసుకున్నారు? అప్పు ఇచ్చిన ఎంతనే పార్ట్నర్ చేసిన. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా సాంగ్ ప్రాఫిట్ ఇవంతా కూడా ఇద్దరు షేరింగ్. ఎందుకు అంటే మీరు కదా పెట్టుకుంది, ఇప్పుడు అప్పు చేసి మీరు కదా పెట్టింది, పార్ట్నర్షిప్కి ఎందుకు వెళ్ళింది? అది కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళింది. ఓకే, మొత్తానికైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? మరి సక్సెస్ కంటే బాధ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అందరు ఆ సాంగ్ గురించి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బ్లాక్మెయిల్? ఫోన్లు చేయించి నాకు ఆ సాంగ్ ఇవ్వండి అది ఇదని. అంటే రైట్స్ ఇవ్వమన్నా? రైట్స్ ఇవ్వను కదా, నేను యాక్టింగ్ చేస్తా, మేమే చేయాలి, వెరిటోళ్ళు చేయొద్దు. నన్నే నా సాంగ్ నన్నే చేయొద్దని చాలా మంది అన్నారు. నువ్వు చెయ్యా కాగు, వెరిటోళ్ళు చేస్తారు అని ఫోన్లు చేసి. నీ సాంగ్ పోదు లేకపోతే. ఇప్పుడు అది మీ సాంగ్, మీరే రాయించుకున్నారు, రైట్స్ మీ దగ్గరనే ఉన్నాయి. షార్ట్ వీడియో రిలీజ్ చేసిన కదా. షార్ట్ వీడియో రిలీజ్ చేశారు, అది కూడా మీరే రిలీజ్ చేశారు, దాని రైట్స్ కూడా మీ దగ్గరనే ఉంటాయి. వేరే వాడు ఫోన్ చేసి నువ్వు చెయ్యొద్దు అని చెప్పడానికి ఏం రైట్ ఉంది అసలు? నువ్వు చేస్తే పోదు అట, నేను చేస్తే పోదు అన్నారు. పోతుంది పోతుంది అంతా సెకండ్ కదా. అదే చెప్పిన, అది పోనీ పోకపోనీ అన్న, నేను ఇష్టంతో చేసుకున్న సాంగ్.
ఇంతకుముందు చాలా సాంగ్ చేసిన, అది ఇష్టంతో చేయలే, యాక్టింగ్ కావాలి కాబట్టి చేసిన. అని ఈ సాంగ్ మాత్రం నేను ఎన్నన్నా ఎవరేమన్నా నేనే చేస్తాను తగ్గనని చెప్పిన. ఓకే. తర్వాత చాలా మంది ఫోన్ చేసి నేను కూడా వార్నింగ్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఒక సాంగ్ షూట్‌కి ముందే ఇన్ని జరుగుతాయా? విషయం ఏంటంటే ఇక ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. ఒకరు నచ్చింది అనుకో వాళ్ళు అలా ఇలా చెప్తుంటారు. ఇక మన ఇష్టం అది ఇవ్వాలా ఇవ్వద్దు అనేది. ఓకే. సో ఫైనల్‌గా అయితే మీరే చేద్దామని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయినా. ఓకే. అన్నగా నువ్వు చాలా మంది నువ్వు అంటే ఒక ఈ సాంగ్ రిలీజ్ అయినాక షార్ట్ వైరల్ అయింది. ప్రొడ్యూసింగ్ చేయంటే మేము చెప్పిన వాళ్ళు పెట్టుకుంటేనే మీకు ఇస్తాం, ప్రొడ్యూసింగ్ చేస్తాం అన్నారు. అచ్చా! అవును. ఇదైతే ఉంటది. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇష్టం ఉంటది అని అంటారు కాబట్టి, సో ఎవరు ఉండాలి ఏంటి అనేది అంటే మిమ్మల్ని అయితే రిమూవ్ చేయడానికి రాదు. మీ పక్కన ఎవరు చేయాలి అనేది అక్కడ స్టార్ట్ అవుతది. అసలు నన్ను కూడా వద్దన్నారు, నా ఛానల్ నన్నే వద్దన్నారు. సాంగ్ మీదే. అవును. యాక్చువల్లీ మీరు ఆపర్చునిటీ ఇస్తున్నారు ప్రొడ్యూసర్ గా వాళ్ళకి, కానీ వాళ్ళు మేము చెప్పిన వాళ్ళని పెట్టుకోవాలన్నారు. ఓకే. అన్న అవసరం లేదు, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, నేను 2 రోజులు లేట్ అయినా నేనే తీసుకుంటా అని చెప్పి తర్వాత వేరే కాడ పేమెంట్ అడ్జస్ట్ చేసుకొని షూట్ చేసిన. ఓకే. ఎన్ని డేస్ జరిగింది షూట్? ఇదంతా ఎక్కడ జరిగింది? సిద్దిపేట. సిద్దిపేటలో. ఎన్ని డేస్ చేశారు? మొత్తం 3 days. 3 days. ఓకే. సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవ్వడానికి మళ్ళీ ఎంత టైం పట్టింది? 1 month పట్టింది. 1 month. ఓ ఇది ఫాస్ట్గా అయిపోయింది. మన డిఓపి వర్క్ చేసింది శివ వెల్పుల్ అన్న కదా. డైరెక్షన్ కూడా అన్నే చేసిన. డైరెక్షన్ కూడా అన్నే. ఎలా అనిపించింది అన్నతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నేను అంతకుముందు కూడా చాలా చేసిన, అన్నతో ఒక 4 songs చేసిన. ఇక నా ఛానల్ అంటే అన్ననే చేస్తాడు, అంటే చాలా ఓపెన్గా ఉంటాం అనమాట. అంటే నేను ఎవరితో షేర్ చేసుకుని కూడా అన్నతో షేర్ చేసుకుంటా, శివ వెల్పులతో. ఓకే. ప్రతి ఒక్క పర్సనల్. ఓకే. అట్లా చాలా దగ్గర ఉంటాం అనమాట. ఓకే. సో సాంగ్ అయితే సక్సెస్ఫుల్గా ఇంకా ఎక్స్పెక్ట్ విషయం ఏంటంటే శివన్ నాకు చాలాసార్లు ఈ పంచాయతీ జరుగుతుందనంటే నువ్వు ధైర్యంగా ఉండన్నా, భయపడకని చెప్పింది కూడా ఆయన. నువ్వే చేయాలి ఆ సాంగ్, నువ్వు చేస్తేనే పోతుంది అని చెప్పింది. అవును. యాక్చువల్లీ ఆ సాంగ్ వేరే వాళ్ళు చేసినా కూడా అంత పోయేది కాదేమో కదా. చాలా మంది ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నువ్వు తప్ప వేరే వాళ్ళు సెట్ కానీ. అవును అవును. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది మీ ఫేస్. చాలా సార్లు శివన్ అన్నాడు అనమాట, నువ్వే చెయ్యి, ఎవరేం చెప్పినా వినకు, పట్టించుకోకు, నువ్వు చేయాలనుకుంటున్నావు, నేనున్నా నీకు సపోర్ట్, నీకు డైరెక్షన్ విషయంలో టెన్షన్ పడకని చెప్పింది ఆయన ఫస్ట్. ఓకే. సో నార్మల్గా మనం ముందు మాట్లాడుకున్నప్పుడు ఇంటర్వ్యూకి ముందు, దీనికి ముందు మేము అంటే డాన్స్ వర్షన్ అనుకున్నాము, బట్ అది అంత బాగాలేదని చెప్పేసి మళ్ళీ సెట్ కాదంటే డాన్స్ వర్షన్ మాట్లాడుకున్నాం, కొరియోగ్రాఫర్ అన్నీ అయిపోయినాయి. ఏ విధంగా చూసినా డాన్స్ సెట్ కావట్లేదు, సెట్ కాదనిపించింది. మళ్ళీ స్టోరీ వర్షన్కి వచ్చినాయి. స్టోరీ వర్షన్లో హీరోయిన్ విషయానికి వస్తే, సో చాలా మంది కూడా ఇప్పుడు మోస్ట్లీ సెలెక్ట్ చేసుకుంటుంది పూజా నాగేశ్వర్ గారిని, లేదంటే జాను గారిని, ఇంకొంతమంది ఇలా ఉన్నారు కదా. సో వీళ్ళని కాకుండా కొత్తగా వచ్చిన లైక్ యమునా తారక్ గారిని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? నేను కొత్త వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నా. ఓకే. మధ్యలో కొంతమందిని అడిగినా, కొంతమంది పేమెంట్ కాడ సెట్ కాలేదు, కొంతమంది అడ్వాన్స్ పెట్టినాక రిటర్న్ పెట్టారు కాస్ట్యూమ్స్ దగ్గర. అదే టైంలో ఇన్స్టాలో ఏమైనా చూసి మెసేజ్ చేసినాం అనమాట. మెసేజ్ చేస్తే రెస్పాన్స్ అయింది, చేస్తారా అండి అంటే చేస్తాం, మేము తెలంగాణ నిన్నటి రాలేదు, అంతా మీరే చూసుకోవాలి, మీ బాధ్యత అంటే వస్తామని ఆమె. ఓకే. సరే మాదే బాధ్యత, మీరు రండి అని మాట్లాడేసి 1 week తర్వాత షూట్ పెట్టుకున్నాయి. ఓకే. సో నార్మల్గా హీరోయిన్స్ విషయానికి వస్తే, సెలెక్షన్ విషయానికి వస్తే, చాలామంది కూడా ఫోక్లో ఆల్రెడీ అంటే తక్కువ బడ్జెట్ హిట్ రావాలి, మనం పెడుతుంది 1 lakh 2 lakh 3 lakhs ఈ గ్యాప్లోనే, అంటే ఈ మిడిల్లోనే ఉంటుంది. ఫోక్కి అంతకు మించి అయితే అవ్వదు అని నేను విన్నాను. సో ఈ అమౌంట్స్ రిటర్న్ రావాలి అనే భయంతో ఓన్లీ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటున్నారు, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఎందుకు అంటే ప్రొడ్యూసర్ నార్మల్గా కొత్త వాళ్ళకి ఇప్పుడు మీరు చేసిన డేర్ ఎవరు కూడా చేయడానికి రెడీగా లేరు. నేను చేసిన ప్రతి ఒక్క సాంగ్ కొత్త వాళ్ళతో చేసిన. సో ఎందుకు ఇంత భయం దేనికి? అసలు సాంగ్ మీద నమ్మకం లేకుండా ఓన్లీ యాక్ట్రెస్ మీదనే నమ్మకం కావాలి అని పెట్టుకోవడం దేనికి? అది వాళ్ళ ఆలోచన, మనం ఏమనలేం కదా. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు మీరంటే ఇప్పుడు మీ సాంగ్ కొన్నిసార్లు మీరే ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి కొన్ని సాంగ్స్కి సెట్ అయింది. లేదు ఇప్పుడు ఒక సడన్గా వేరే ప్రొడ్యూసర్ వచ్చింది అనుకోండి, ఆయన లేదు, మీ పక్కన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాను గారే ఉండాలి అని అన్నారు అనుకోండి, అప్పుడు మీ డెసిషన్ ఏంటి? నా మైండ్లో కూడా అట్లే ఉండాలి కదా. లేదంటే మళ్ళీ వేరే ఎందుకంటే నేను ఎవరైనా నాకు ప్రొడ్యూసింగ్ చేస్తా అంటే ముందే చెప్తాను, నాకు అబ్జెక్షన్ చెప్పానంటేనే చేయనని చెప్తా. ఓకే. ఏదైనా ఏ విషయంలో, ఆడియో విషయంలో కానీ, లిరిక్స్ విషయంలో కానీ నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసుకుని తీసుకుంటా, దాంట్లో ఇన్వాల్వ్ కాకండి, ఏదైనా నచ్చపోతే చెప్పండి మార్పిద్దాం, కానీ డిసైడ్ చేసేది మాత్రమే ఉంచండి అని చెప్తా. ఓకే. ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్లో జాను సాంగ్ ఫస్ట్ వేరే అతను ప్రొడ్యూసింగ్ కూడా చేస్తా అని మాట్లాడుకున్నాం, 10K అడ్వాన్స్ కూడా తీసుకున్నాను ఆయన దగ్గర.
ఓకే. తీసుకున్న తర్వాత ఆయన వాళ్ళని పెడదాం వీళ్ళని పెడదామని అన్నాడు. డిఓపి చేంజ్ చేద్దాం, హీరోయిన్ ఇవన్నీ పెడదాం అవన్నీ పెడదాం అన్న. నేను అనుకున్నాను ఆల్రెడీ వద్దు అంటే ఆయన వినలే. ఇక నాకే మంచిగా అనిపించలేదు. అప్పుడు ఆయనకి చెప్పలేదు కదా షూట్ జరుగుతుందని. మనోడే కదా చెప్తే ఇంటాడు అనుకో నేనేం చేసిన ఆ 10K ఇవ్వచ్చులే షూట్ అయిపోయిన తర్వాత అంటే ఆయనకు ఆడియో పెట్టినా కదా, ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేసిన. అట్లా కూడా నాకు నువ్వు పార్ట్నర్ ఇస్తాను నువ్వు ఇయ్యలే అంటే, అన్న నేను చెప్పింది వినట్లేదు కదా అన్న, నువ్వు ఎట్లా ఇస్తాన్నా అంటే నేను ఆడియో నాకు ఆడుంది, నేను యూట్యూబ్లో ముందే రిలీజ్ చేస్తాను బెదిరించి. ఆడియో రిలీజ్ చేసినా ఒరిజినల్ మీ దగ్గరనే ఉంది కదా. తనకు ఆడియో ప్లాట్ఫామ్ పెడితే క్లెయిమ్ నా వీడియో క్లెయిమ్ పడుతుంది కదా. అవును. ఓకే, మరి ఎలా దాన్ని సాల్వ్ చేశారు? ఇక మాట్లాడేసి ఒక 1 వీక్ అట్లా రోజు పంచాయతీ, రోజు ఫోన్లలో నేను గట్టిగా అరవడం ఆయన గట్టిగా అరవడం అది చేసి క్లోజ్ చేసినాం అక్కడే. ఓకే, ఫైనల్గా అయితే ఇప్పుడు మళ్ళీ వేరే ప్రొడ్యూసరా కదా? వేరే ప్రొడ్యూసర్. ఓకే, సో పేమెంట్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది ఫోక్ ఇండస్ట్రీలో? హీరోకి కానీ హీరోయిన్కి కానీ సైడ్ డాన్సర్స్ కానీ పేమెంట్స్ ఎలా ఉంటాయి? ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఓకే, అందరు ఒకలా తీసుకోరు. అవును. ఓ సైడ్ డాన్సర్ల కంటే ఓన్లీ సేమ్ అందరికి అంతే ఉంటుంది, కానీ ఆర్టిస్టులకు కానీ డిఓపీలకు కానీ చేంజ్ ఉంటుంది. ఓకే, సో ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ సాంగ్కి ఒక 5,000 లేదంటే 10,000 చాలు, ఎందుకంటే కాస్ట్యూమ్స్కి ఎక్కువ వెళ్ళిపోతుంది. సో వాళ్ళ థింగ్స్ ఉంటాయి కదా, డ్రెస్సెస్ దగ్గర నుండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అని అవన్నీ మల్టిపుల్ ఉంటాయి. సో నార్మల్గా ఇవన్నీ కూడా ఒకసారి నేమ్ వచ్చిన తర్వాత, ఇవన్నీ కూడా ముందు వన్స్ నేమ్ వచ్చిన తర్వాత, అందుకే ఫోక్లో ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతున్నాయి అనే రీజన్ కూడా ఈ మధ్య ఇదే వినిపిస్తుంది. వన్స్ హిట్ పడగానే వాళ్ళ పేమెంట్స్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానీ దానికి కొత్త పేరు ఇంకా యాటిట్యూడ్లు మారిపోయినాయి అని కానీ, సో రకరకాలుగా మాట్లాడుతున్నాం. నిజంగా అలా మీరు ఎవరినైనా చూసారా? అంటే నా దృష్టిలో చూసినా కానీ ఇక వాళ్ళని తర్వాత నేను ఇక మళ్ళీ మాట్లాడలేదు వాళ్ళతో, వద్దు అనుకున్నా. ఓకే, మన సాంగ్స్ అప్పుడు మనమే చేసిన వాళ్ళు కూడా మీరు ఇన్వాల్వ్ కాకండి అంటారు. ఓకే, నార్మల్గా అంటే మీ విషయానికి వస్తే మీరు పర్సనల్గా ఇట్లాంటి ఫేస్ చేశారా? చేశారు. అప్పుడు మీ సిచ్యువేషన్ అంటే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇక రియాక్ట్ అంటే ఇట్లా ఉంటుంది, మనం ఛాన్స్ ఇచ్చినా కూడా మనతోనే ఇట్లా మాట్లాడుతారు, సో లైట్ తీసుకోవాలి, అడగొద్దు, మన అవసరం ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడాలని ఫిక్స్ అయినా. అంటే వేరే వాళ్ళ కోసం అడిగిన, నా కోసం అడగలేదు నేను పేమెంట్. అంటే మా ఛానలే కదా, అది కూడా తీసుకోవచ్చు కదా అని. మీరు ఇన్వాల్వ్ కాకండి ఆ పేమెంట్ విషయంలో అన్నారు. సో ఇంకొక విషయం కూడా, నేను రీసెంట్గా కూడా ఒకరిని ఇంటర్వ్యూ చేశాను. సో తనని కూడా సేమ్ క్వశ్చన్ అడిగిన. నార్మల్గా ఒక 2 lakhs 3 lakhs అనుకున్న దానిలో షూట్ అంతా అయిపోతుంది. బట్ అంటే యాక్టర్స్కి ఎవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నా లేదా సైడ్ డాన్సర్స్ ఉన్నా వాళ్ళకి మాత్రం పేమెంట్స్ ఒక 20,000 30,000 మహా అయితే ఇంకా 50,000 లోపలనే వీళ్ళందరికీ అయిపోతున్నాయి కదా. బట్ ఆఫ్టర్ దట్ మనకి సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు పెద్ద హిట్ పడింది. సో పేమెంట్స్ అనేవి ఇంకా కూడా ఇప్పుడు రాను ఫోక్ కూడా ఈక్వల్గా మూవీస్తో పాటు ఈక్వల్గా వెళ్తున్నాయి అని తెలిసిన తర్వాత ఆర్టిస్ట్ విషయంలో పేమెంట్స్ తక్కువ ఉంటున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. పేమెంట్స్ మాకు కొంచెం పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా వింటున్నాం. సో ఇది ఎంతవరకు నిజం? అవును, నిజమే. అడుగుతున్నారు, చాలా మంది అడిగినారు. నేను కూడా వేరే వాళ్ళ మొన్న రీసెంట్ సాంగ్ కోసం అడిగితే చాలా పేమెంట్ చెప్పినారు. ఇక నేను మళ్ళీ డిస్కషన్ చేయలే వాళ్ళతోటి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక 10,000 నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు ఒకటే పేమెంట్ మెయింటైన్ చేస్తే ఏం కాదు. నువ్వు హిట్ కాముందుకు ఒకలా, హిట్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్లు మారుతున్నాయి, బిహేవియర్లు మారుతున్నాయి. అప్పుడు ఆ పేమెంట్ తీసుకొని ఇప్పుడు ఒక్కసారి చేంజ్ అయితే అనిపిస్తుంది కదా, మనతో ఇంతకుముందు వర్క్ చేసిన ఈ పేమెంట్ తీసుకొని ఇప్పుడు మన ముందరని ఇట్లా మాట్లాడుతుంది అని. ఒకటే పేమెంట్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఉండదు కదా. పేమెంట్ కంటే కూడా ఫస్ట్ బిహేవియర్ మారిపోతుంది, రెస్పెక్ట్ మారిపోతుంది. వాళ్ళ చేతికి వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. పర్సనల్ లైఫ్ ఓకే. సో మీరు ఏది కూడా ఓపెన్ గా చెప్పట్లేరు, నాకు అది అర్థమైంది. అటు నో అని చెప్పలేక, ఇటు ఎస్ అని చెప్పలేక, ఏదో ఇక చెప్పాలి, క్వశ్చన్ అడిగింది కాబట్టి ఆన్సర్ చెప్పాలి అన్నట్టుగా చెప్తున్నారు. లేదు, మా వాళ్ళకి కూడా అదే అనిపించుంటది, ఎందుకంటే ఓపెన్ గా అయితే చెప్పట్లేరు. అట్లుంటది, ఉంటారు కొంతమంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు మేజర్ గా అక్కడి వరకే మాట్లాడుతున్నారు. బయట రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారా? ఓన్లీ ఇంటర్వ్యూలో ఇలా? నేను ఎప్పుడు ఓపెన్ గానే ఉంటా. ఇప్పుడు లేరు, ఓపెన్ గానే ఉన్నా కదా. ఇప్పుడు లేరు, ఆఫ్ కెమెరా ఓపెన్ గా ఉన్నారు, ఆన్ కెమెరా ఓపెన్ గా లేరు. అంటే ఎందులో లేను? క్వశ్చన్ కి ఆన్సర్ లో. మీరు అడిగిన ప్రతి చెప్పిన కదా. అబ్బా
ఇప్పుడు తిన్నారా అంటే తిన్నాను, అట్లా అది వేరు. కానీ నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి మాత్రం ఎగ్జాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉండాలి మనం ఎట్లా వచ్చినాము, ఎలా ఉన్నాం అని. వాళ్ళ ఇంత హిట్ రా ముందుకు ఎలా ఉన్నాం, హిట్ వచ్చిన తర్వాత అలా ఉండాలని వాళ్ళకు ఉండాలి. మనం చెప్తే రాదు కదా అది. అవును. ఏదన్నా నార్మల్ సాంగ్ షూట్ అప్పుడు కానీ, షూట్ అయిపోయిన తర్వాత కానీ, ప్రొడ్యూసర్తో, డిఓపితో లేదా యాక్టర్స్తో ఎవరితో అయినా సరే గొడవ వరకు కానీ లేదంటే ఆర్గ్యుమెంట్స్ కానీ జరిగినాయా షూట్ మధ్యలో కానీ? ఎవరితో జరగలేదు ఇప్పటివరకు జరగలే. ఎందుకంటే విన్నాను, అంటే చాలా వరకు కూడా అంటే ఇప్పుడు మీరు ఒక స్టోరీ అనుకున్నారు, అక్కడికి వెళ్ళేసరికి ఇంకొకటి కొన్ని సార్లు మార్చుతారు అని కూడా విన్నా ఇమీడియట్ గా. సో అప్పుడు ఎవరైతే డిఓపీస్ కానీ లేదంటే డైరెక్టర్స్ కానీ సపరేట్ ఉంటారో, మీరు ఇప్పుడు సాంగ్ కంప్లీట్ గా చూసుకున్నంత మీరు చేంజెస్ ఉంటాయి కదా, ఇలా కాదు ఇలా చేద్దామని సడన్ ప్లాన్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి. జానో సాంగ్ లో కొన్ని అయినాయి. ఓకే. కాకపోతే శివన్నకు నాకు ఖచ్చితంగా కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకో, అన్న ఇది బాగలేదు అంటే ఆయన ఓకే అన్న వేరే ట్రై చేద్దాం అంటాడు. ఓకే. సో మొత్తానికైతే సాంగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేని విధంగా హిట్ పడింది. 2 సాంగ్ల మధ్యలోకి ఈ సాంగ్ వచ్చి పడింది. అవును, శనగశేన్ల తర్వాత ఓపిలగా వెంకటేష్. ఆఫ్టర్ 15 days తర్వాత ఇది వచ్చింది. ఆఫ్టర్ 15 days తర్వాత ఇది వచ్చింది. ఇది ఎప్పుడైతే అంటే హిట్ లో ఇంకా వెళ్తుందో, మిలియన్స్ వ్యూస్ కి దూసుకెళ్తుందో, శనగశేన్ల డ్రాప్ అయిపోయింది. ఓపిలగా ఇంకా ఫాస్ట్ గా వెళ్ళింది, 140 millions. ఇప్పుడు మీది నియర్ టు 70 millions. సో ఇంకా వెళ్తుంది, నాకు తెలిసి 100 తొందరలోనే రీచ్ అవుతుంది. అంటే మంచిగానే వేసుకొని ఉంటారు పర్సులో, అంతేం రాలేదు. బట్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి కొంచెం అప్పులైతే క్లియర్ అయినాయా? ఆల్మోస్ట్. ఓకే, ఇంకొంచెం ఉన్నాయి. పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? సస్పెన్స్. అది సస్పెన్స్ అంటే ఉంది అని అనుకోవచ్చు. సో మా జాను సాంగ్ లిరిక్స్ గుర్తున్నాయా ఫస్ట్ పార్ట్ 1వి? ఉన్నాయి అని అంటే పార్ట్ 2 కూడా ఉందని అర్థం. ఓకే, లిరిక్స్ పార్ట్ 1 ప్రాక్టీస్ చేసినారు, పాడేటప్పుడు లిరిక్స్ చూసుకుంటే అట్లా గుర్తున్నాయి. పార్ట్ 2 ఇంకా గుర్తే ఉంటాయి కానీ మనకి చెప్పలేరేమో. సస్పెన్స్ అంటే వస్తదేమో చెప్పలేము. అది ఏదైనా లేకపోతే లేదు అని చెప్తాం కదా. సో బట్ సస్పెన్స్ అని అంటే డెఫినెట్గా అది ఉంది అని మీనింగ్. సో పార్ట్ 2 కూడా ఉంది, అందరు వెయిట్ చేయండి. సో పార్ట్ 1లో ఏదైనా ఒక మంచి లిరిక్ పాడండి మా కోసం. మన సింగర్ని కాదు, బట్ మీ వాయిస్ బాగుంది, ఇందాక కూడా నేను విన్నా. ట్రై ఒక 2 lines ట్రై చేయండి. పాడలేను నేను, నాకు భయం అయింది. లేదు బాగుంది, ఇందాక ఎవరో విన్నారు, నువ్వే కదా వినింది. అట్లా పాడింది చూసే గుర్తుపట్టిండు ఆయన, ఎందుకంటే తర్వాత మేము గుర్తుపట్టలేదు ఆఫ్ కెమెరా అని చెప్పింది, అందుకేగా. ఒక 2 lines ట్రై చేయండి. నాకు లాస్ట్ లైన్ బాగా నచ్చుద్ది. నువ్వు లేని నా గుండె ఆగిపోతా అంటుందే, నిన్ను పొందని నా జన్మే మళ్ళా పుట్టనంటుందే, చల్ ఎట్లయితే అట్లా ఏ జాను, మీ వాళ్ళతోనే మాట్లాడుతాను. సో ఇదంతా కూడా అంటే మాకు ఎందుకో అనిపిస్తుంది, మీ రియల్ లైఫ్ స్టోరీ ఏమన్నా ఉందా ఇందులో? ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది కదా ఇలాంటి స్టోరీస్ ఖచ్చితంగా. ఇప్పుడు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు బేసిక్ గా ఇలాంటి స్టోరీసే ఉంటాయి ప్రతి ఒక్కరికి. అట్లానే ఇది బేసిక్ చేసుకొని చేసినాం. ఓకే, అంటే మీకు ఒక లవ్ స్టోరీ అయితే ఉండే? లేదు, నాకు ఇంటర్ లో ఏం లేదు. ఇంటర్ నుండి డిగ్రీ వరకు ఉన్నాయి అని అంటే ప్రతి ఒక్క పర్సనల్ విలేజ్ లో ఉన్న వాళ్ళు అంతా బస్ కోసం వెయిట్ చేస్తారు, బస్ లో చేస్తూనే ఉంటారు కదా. మీరు చేసారా చిన్నప్పుడు ఏమైనా ఇట్లా? నాది ఇంటర్ లేదు, లవ్ స్టోరీస్ ఏం లేవు. ఓకే సరే, జాను సాంగ్ హిట్ అవ్వక ముందు మనం నార్మల్ గా చాలా తక్కువ మందికి మన సాంగ్స్ చేసినా కూడా చాలా తక్కువ మందికి తెలుసు. మనం జాను సాంగ్ హిట్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కానీ పర్సనల్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చాలా వస్తూ ఉంటాయి కదా. సో ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి, అట్లేం రాలేదు. ఓకే, ఫస్ట్ జాను సాంగ్ హిట్ తర్వాత మీకు కాల్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళు అంటే అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? అంటే చాలా మంది ఉన్నారు. చాలా మంది. మీకు ఎక్కువ సాంగ్ రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సాంగ్ రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా హీరోయిన్స్ మళ్ళీ మేము చాలా మిస్ చేసుకున్నాం ఈ సాంగ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటి సాంగ్ రిలీజ్ హిట్ తర్వాత? అంటే నన్ను ఎవరైతే వీడు వేస్ట్ గాడు అన్నారో వాళ్ళే నన్ను పొగడడం నాకు నచ్చింది. అంటే నాకు వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు, ఈ అబ్బాయి మా ఊరోడే అది ఇది అని చెప్పుకున్నారు. అంటే నేను ఈ సాంగ్స్ చేసేటప్పుడు వీనికి అవసరమా, ఏదైనా డిగ్రీ చదువుకుంటా జాబ్ చేసుకోక ఇవన్నీ ఎందుకు అని చాలా మంది అన్నారు. ఇవన్నీ చేస్తుండే ఏం చేస్తాడో, సప్లిమెంట్ చదువుకోవాలి కదా, డిగ్రీ అయిపోయింది కదా, ఏదైనా జాబ్ చూసుకోవాలి చదువుకోక ఇవన్నీ తిరుగుతుండు
అప్పులు ఉన్నాయి, అప్పులు కడతలేదు, అది ఇదని చాలా మంది అన్నారంట. దట్టు మళ్ళీ డీజే ఒకటి కొని దానికి ఒక 8 lakhs వరకు అది మళ్ళీ డబుల్ అయ్యి డబ్బులు అప్పు అయ్యి, అయిపోయింది. సో అలా నెగిటివ్ డౌన్ చేయడానికి ట్రై చేశారు. చాలా మంది మా ఊరోళ్ళు అయితే కొంతమంది అన్నారు అట్లా అని. నాకు చాలా మంది మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇట్లా అంటున్నారు అంటే, అరే వాళ్ళు ఏదన్నా అనుకోని నాకు సంబంధం లేదు, నేను చేయాలనుకున్నా చేస్తా, సక్సెస్ అయితేనా కాదనేది ఇంకంతా తర్వాత దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. ఏదైనా ఫస్ట్ మనం ట్రై సక్సెస్ అయినంత చేయాలి. వరకు నేను ఊళ్ళో అరుగు పెట్టలే, 1 year ఊర్లోకి పోలే, మా ఊర్లోకి. ఓకే. నాకు అప్పులు ఉన్నాయి. అప్పుడు చాలా మంది ఫోన్ చేస్తారు, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నా. ఎవరికి ఈ పాట ఉంది, ఈ పాట మీద నమ్మకం ఉంది, ఆగండి ఇస్తా, లేదా ఆ పొలం అయినా ఇచ్చేస్తాను చెప్పి. సో ఇంత అంటే అప్పు, ఆ ప్రెషర్ ప్లస్ మళ్ళీ ఒక సైడ్ సాంగ్ 2 years పట్టింది ఇది బయటికి రావడానికి కూడా, దీని కష్టము, ఇవన్నింటినీ కూడా ఎట్లా బ్యాలెన్స్ చేశారు? ఎప్పుడైనా బాగా ఏడ్చారా? ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా బాగా డౌన్ అయిపోయి? అసలు అంటే చాలాసార్లు అసలు నా లైఫ్ ఎందుకురా ఇట్లా ఉంది, నేను చచ్చిపోతే బాగుండనే సిచ్యువేషన్ కూడా అనిపించింది నాకు. బా. అంటే ఒంటరిగా పోయి ఏడుపు వస్తే. ఉమ్. ఇవన్నీ ప్రెషర్స్, ఫ్యామిలీ సపోర్ట్ బాగుండేనా? నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకనే ఈ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు. ఓకే. ఇప్పుడు అంతా సెటిలా? ఉమ్. యాక్చువల్గా ఈ వీళ్ళ తప్పు కూడా కాదు పాపం, ఫ్యామిలీ తప్పు కూడా కాదు. ఎందుకంటే అరే డిగ్రీ అయిపోయింది, సంపాదించాల్సిన వయసు, పెళ్ళి, తర్వాత లేకపోతే ఇంటి రెస్పాన్సిబిలిటీస్, పాపం వాళ్ళు పనులు చేసి చేసి ఉంటారు మన ఊరు సైడ్ అయితే. సో డెఫినెట్ గా మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ టైంలో మనం తెలియని, అసలు వీళ్ళకి ఆ ఫీల్డ్ అంటే కూడా పాపం తెలీదు. ఒక డీజే అని తెచ్చిండు, అదేమో 4 లక్షలు అప్పు అయింది. ఆ పాపం తెచ్చుడేమో అది డైరెక్ట్ గా కరోనా పడింది, దాని అప్పు పెరుగుతా వెళ్ళింది. సో ఇది ఎట్లా కడతాడు, అది ఎట్లా కడతాడు? ఓకే. కరోనా టైంలో అమ్మకి హెల్త్ బాగాలేదు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బా. ఓకే. ఎలా బ్యాలెన్స్ చేశారు మరి ఫినాన్షియల్ గా? అంటే పొలం కుదబెట్టి వేరే దగ్గర పైసలు తెచ్చిన. ఓకే. అది క్లియర్ అంటే అయిపోయింది. వాళ్ళు ఏం వద్దు అన్నారు, అప్పుడు పొలం కుదబెడతా అంటే వద్దు అని పైసలు ఇచ్చినారు, కైతాలు పెడతా అని చెప్పిన. అలా ఎంత అయింది మొత్తం అమ్మకి అప్పుడు హెల్త్ కి? అంటే ఫస్ట్ నాకు ప్లస్ ఏంటంటే గాంధీ హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా ఊరు అంతా అక్కడే చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతున్న టైంలో ఈ రిపోర్ట్స్ పెడితే నేను మాట్లాడితే డాక్టర్తో అని మా ఊరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి వాళ్ళతో గాంధీ హాస్పిటల్లో చాలా డీల్ చేసి నాకు చాలా తగ్గించారు అనమాట. ఓకే. ఆరోగ్యశ్రీ కార్డు మీద కొన్ని, మిగతా ఇక పర్సనల్గా మెడిసిన్ గిడిసిన్ ఏమైనా ఉంటే బయట తెచ్చుకోని చెప్పారు. ఓకే. కరెక్ట్. మళ్ళీ అదే లాక్డౌన్ టైంలో, లాక్డౌన్ టైంలో అసలు దగ్గరకు రావడానికి కూడా భయపడే టైం అది. కరోనా పేషెంట్లని అందులోనే, మేము అందులోనే భయం అయ్యేది. ఎవరిని ముట్టుకోవాలా, దేన్ని ముట్టుకున్నా భయమే. ఇంకా హైలైట్ ఏంటంటే మా అమ్మ పక్కన ఉన్నత చనిపోయింది హార్ట్ స్ట్రోక్ తోటి, ఇంకా నాకు ఎక్కువ భయం అయింది. ఫస్ట్ సూర్యాపేటలో తీసుకొచ్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ వేస్తాం, 24 hours హైదరాబాద్ తీసుకుపోవాలి. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం జరిగినా మాకు సంబంధం లేదని చెప్పి సైన్ చేయన్నారు. ఏం చేయాలని అర్థం కానీ బయటకు వచ్చి ఏడ్చిన కాసేపు. మా మాయ కొడుకు వచ్చి ఎట్లా జరిగేది ఉంటే అట్నే అవుతుంది, ఫస్ట్ నువ్వు సైన్ చేద్దురా అని సైన్ చేసిన. నేను ఆడ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా లేను, బయటకు వెళ్ళిపోయాను చక్కగా. సో అవును, హార్ట్ అటాక్ వచ్చిన అంటే ఆ మూమెంట్స్ ఉన్నప్పుడు కూడా లైక్ వచ్చిన వాళ్ళకి సమ్ ఇంజెక్షన్ ఏదో ఇస్తారు, దాని తర్వాత 24 hours కొంచెం మన అదృష్టం ఇంకా అది. అంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 50-50 ఛాన్స్ చెప్పలేమని చెప్పినారు. నాకు అప్పుడు సైన్ చేయాలంటే చాలా భయం అయింది, ఒక పేపర్ మీద రాసుకుంటారు అనమాట. ఆ సైన్ కి నిజంగానే నేను ఆ సైన్ చేసిన యాక్చువల్ గా మా అమ్మ కోసం తీసుకెళ్ళడానికి, నేను అక్క తమ్ముడు సైన్ చేయడానికి అసలు పని చెయ్యదు కదా, అసలు ఏం అర్థం కాదు. ఫస్ట్ సైన్ చేయనని బయటకు వచ్చిన తర్వాత మా మాయ కొడుకు వచ్చి ఏం కాదని మాట్లాడి, అది కరోనా టైంలో మళ్ళీ సైన్ చేసి ఒక్క సెకండ్ కూడా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు లేని నేను బయటకు వచ్చేసిన. తర్వాత అంబులెన్స్ ఎక్కించేటప్పుడు అంబులెన్స్ లో భయపడి ఎక్కలేదు, వెనకంగా అంబులెన్స్ వెనకంగా బైక్ వేసుకుని వచ్చిన హైదరాబాద్ దాకా, సూర్యాపేట నుంచి. అంటే ఎంత రిస్క్ తెలుసా ఆ టైంలో, బ్రెయిన్ పనిచేయదు, డ్రైవింగ్ మీద నిజంగా అంటే అంత ధైర్యం ఏమైతుందో కూడా తెలియదు. మీరు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఆలోచన ఎక్కడెక్కడనో తిరుగుతుంది. ఆ టైంలో ఎంతసేపు ఉన్నా నువ్వు ఎవ్రీ సెకండ్ ఫోన్ చేసి ఎట్లుంది అంబులెన్స్ లో ఫోన్ చేసి కనుక్కోవడం, ఓకే మంచిగా ఉంది, వెళ్తున్నావు నువ్వు కంగారు పడకని వాళ్ళు. ఒక 1 month గాంధీ హాస్పిటల్లో ఉన్నారు, నేను లేను. ఒక 10 days ఉన్నా, 5 days ఉన్నా, 10-5 days ఉండి వెళ్ళిపోయినా. ఇక మా నాన్న చూసుకున్నాడు, ఏమైనా పేమెంట్ ఉంటే నేను కొడతా చూసుకో అని చెప్పి మా ఊళ్ళో ఉంటే అందులో పేమెంట్ కొట్టేది వాళ్ళకి. తీసుకొచ్చినాడు కూడా ఇక క్యూర్ అయ్యి అమ్మ బస్ ఎక్కి వచ్చింది. బస్ ఎక్కి వచ్చిందా? ఓకే. సో ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు అంటే అంత కష్టము
లాస్‌లో ఉన్నారు. ప్లస్ మనం అనుకున్న సాంగ్ మీద ఎవరు నమ్మకం లేదు. ఒక సైడ్ అమ్మకిలా అయింది. సో, ఇవన్నీ క్రాస్ చేసి దేవుడు ఒక పెద్ద నేను అదే ఆపర్చునిటీ. నమ్ముతా. నాకు ఏదో ఒక రోజు ఒక మంచి ఫ్యూచర్ అంటే ఇవ్వడని. హ్మ్. నేను చాలా సార్లు ట్రై చేస్తున్నా కదా, ఇదే ట్రై చేద్దాం ఊరికి ఒక బిజినెస్ కంటే వెళ్ళడం కంటే, ఇది లాస్ అయినా లాభమైనా ఇందులోనే కొంచెం ట్రై చేస్తూ ఏదో ఒక్క హిట్ ఉండదా నా కోసం అని బాగా నమ్మిన. ఓకే. అలా ఆ నమ్మకం ఈరోజు ఇలా నిలబెట్టింది. ఓకే. ఇంకో విషయానికొస్తే మీ ప్రొఫైల్ చెక్ చేస్తే ఓన్లీ మీ సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. మీరు చేసిన చాలా సాంగ్స్ ఉన్నాయి. ఉన్నాయి. కానీ మీరు అప్లోడ్ చేసింది మాత్రం మీ ఛానల్ సాంగ్సే. ఎందుకు? వేరే వాళ్ళకి పాపం సపోర్ట్ చేయరా ప్రమోషన్‌కి? చేసిన హ్మ్. కొంతమంది చేసిన, ఏవి చేయలేదు. నేను చేసిన సాంగ్స్ ఆల్మోస్ట్ చేసిన. కొన్ని ఎక్కువ కొలాబరేషన్ పెడతారు కాబట్టి నేనే పెడతా బ్రో మీకు కొలాబరేషన్ అని చెప్తా. సో, నేను చెక్ చేస్తుంటే కొన్ని సాంగ్సే వచ్చినాయి. అదేంటి జాను సాంగ్ హీరో కొత్త హీరోనా? ఏంటి? అంటే నాకు ఫస్ట్ అర్థం సాంగ్ కాలేదు. రంగరంగ వైభవంగా అని సాంగ్ చేసిన. హ్మ్. అది వేరే వాళ్ళ తమ్ముడు ఛానల్. ఆ సాంగ్ అసలు నేను చేసేది కాకుండా ఓకే. వేరే, అంటే మీ ఇద్దరం ఛానల్ ఒకేసారి పెట్టాలని ప్లాన్ చేసి వాడు నేను డిస్కషన్ చేసుకున్నాం. వాడు ముందే రికార్డింగ్ చేయించుకున్నాడు. తర్వాత బ్రో నేను నాకు ఫోన్ చేసిండు, ఏడున్నా అన్నాడు. బయట ఉన్నా చెప్పురా అంటే, ఒక సాంగ్ పెడుతున్నా విను అన్నాడు. ఎవరిది ఇది అని చెప్పిన. నాది అన్నాడు. ఎప్పుడు స్టార్ట్ చేసినవరా అన్న. ఏమన్నా అమ్మ వాళ్ళు 50,000 ఇస్తే కొన్ని ఆడియో వర్క్ చేయించిన అన్న. తర్వాత ఈ హీరోయిన్ సెర్చింగ్ చేసినాం, అయిపోయింది. నేను చేయాలనుకుని ఆ సాంగ్ అస్సలు అనుకోలేదు, వేరే వాళ్ళ కోసం చేసినాం. వాళ్ళని అడిగితే పేమెంట్ హెవీ చెప్పినారు. హ్మ్. ఇక అట్లా వేరే ట్రై చేసినాం. అన్న నీది కెమెరా ఫేసే కదా నువ్వు చేయొచ్చు కానీ నాకు యాక్టింగ్ రాదురా బాబు నేను చెయ్యని చెప్పిన. ట్రై చేయన్నా అన్నాడు. నేను చెయ్యను, నా వల్ల కాదు అని చెప్పిన. వేరే కెమెరామ్యాన్ ఇక్కడికి వెళ్ళి అన్నకి ఇట్లా సాంగ్ చేయాలి అంటే, అప్పుడు శివవెల్పుని పరిచయం కాలే మనకు. హ్మ్. అన్న ఒక సాంగ్ చేయాలి, ఏమన్నా తీసే అవకాశం ఉందండి. అరే ప్రీ వెడ్డింగ్ షూట్లో అయితే మనం చేస్తాం కానీ సాంగ్స్ మనతో అనిపోయినది. ఇక మీరు ఆ ఫీల్డ్లో ఎంచుకోరు అన్నాక వేరే వాళ్ళకి డిఓపీస్కి ట్రై చేసిన ఫస్ట్. ఇక వాళ్ళ టైం సెట్ కాదు అన్నారు. హ్మ్. ఇక శివ హెల్ప్లోకి ఫోన్ చేసినాం, వచ్చినాడు. శివ హెల్ప్లో రాగానే డైరెక్షన్ వాళ్ళు అన్నాను. డైరెక్టర్ ఎవరు లేదు నువ్వే చేయను అని చెప్పడం. అయ్యా! ఓకే. అయ్యా నేను పార్టీని కూడా వచ్చిన డైరెక్షన్ ఆలోచన ఏముందన్న గంట సేపు రెస్ట్ తీసుకుందాం బట్ అని చెప్పి చేసినాం. అది తీగల మ్యూజిక్ అని ఉంటుంది, సందీప్ అతని పేరు. ఫస్ట్ సాంగ్ వాడే ఇచ్చిన నాకు ఛాన్స్. ఓకే. అలా మొత్తం ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేసి ఉండొచ్చు? ఒక 15+. 15+ చేశారు. అందులో బిగ్గెస్ట్ హిట్ జాను సాంగ్. జాను సాంగ్. మిగతావన్నీ కూడా 5 మిలియన్స్ 4 మిలియన్స్ అలా వెళ్ళినట్టున్నాయి కదా. సో ఆల్మోస్ట్ అన్ని మిలియన్ క్రాస్ అవును. అయినాయా? నేను చేసిన వరకు అయితే అన్ని మిలియన్స్. అన్ని మిలియన్స్ క్రాస్ అయినాయి. అంటే ఎలా చూస్ చేసుకుంటారు? ఇప్పుడు మీరైతే పర్సనల్గా ఒక సాంగ్ ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చింది, పలానా దానికి మీరు హీరోగా చెయ్యాలి అని అన్నప్పుడు ఎలా చూస్ చేసుకుంటున్నారు? అంటే ఈ పాట మీద అంత నమ్మకం ఎలా? లిరిక్స్ క్యాచ్ ఉన్నాయా లేదా చూసుకుంటా ఫస్ట్. ఓకే. నేను చేసిన డీజే వర్క్ కదా, జనాలకి ఏ పాట నచ్చుద్ది ఏది నచ్చదో నాకు అర్థమైపోద్ది. హ్మ్. అంటే ఎక్కువ దేనికి అడిక్ట్ అది అవుతారు. ప్లస్ పాయింట్. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు మీ సైడ్ నుండి? అంటే ఎవరికి ఛానల్స్ పెట్టే వాళ్ళకి ఛానల్స్ పెట్టే వాళ్ళకి అయి ఉండొచ్చు, లేదంటే యాక్టర్స్కి అయి ఉండొచ్చు, లేదా రైటర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఎవరికైనా సరే. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఉన్నాను, ఇప్పుడు ప్రొడ్యూసర్గా లాంచ్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో యాక్చువల్గా ఇది నిజమే, ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్గా లాంచ్ అవుదాము అనుకుంటున్నాను. బట్ మంచి సాంగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అంటే మంచి సాంగ్ అంటే ప్రతి సాంగ్ హిట్ పడుతుంది అనేది కాదు. అట్లీస్ట్ అంటే పెట్టిన అమౌంట్ అయినా మనకి అది మనం చెప్పలేము కదా. చెప్పలేము. బట్ ధైర్యం ఎట్లా ఉండాలి అంటే నమ్మకం అనేది ఫస్ట్ లిరిక్స్ పైన రావడం. అవును. మనకి ఇప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో నాకు మీరు సజెస్ట్ చేయాలంటే ఎలా సజెస్ట్ చేస్తారు? ఆ లిరిక్స్ మెస్ట్ అంటే మనం మాట్లాడుకునేలాగా ఉండాలి లిరిక్స్. ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటున్నాం న్యాచురల్గా అట్లా ఉంటే జనాలకు ఈజీ కనెక్ట్ అవుతాయి. ఓకే. అందుకే మాట్లాడుకునే విధంగా రాపించుకుంటా లిరిక్స్. ఓకే. సో ఫస్ట్ లిరిక్స్ కనెక్ట్ అయ్యేది చూసుకోవాలి. అదే హీరోకి వీళ్ళకి అయితే, యాక్టర్స్కి అయితే నేను ఒకటే చెప్తా వాళ్ళకు, అంటే ఫస్ట్ ఎట్లూరో ఇప్పుడు కూడా అట్నే ఉండండి ఇటు పడ్డాం కానీ చెప్పగలుగుతా. ఓకే. సో బిహేవియర్ అనేది మార్చుకోకుండా అలా ఉంటేనే ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీ అని కాదు కానీ ఒక్కొక్కరి దగ్గర ఒకలా మాట్లాడతారు. ఓకే. అట్లా మాట్లాడుకుంటే ఎప్పుడు మనం ఫస్ట్ ఎట్లనో అట్నే మాట్లాడితే బాగుంటుంది కానీ నాకు. ఓకే. అంటే నార్మల్గా అంటే చూస్ చేసుకోవడం కూడా ఇప్పుడు కొంచెం మారింది అని కూడా విన్నా. ఎందుకంటే హీరో హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి ఇప్పుడు హిట్ పడింది అంటే పక్కన ఎవరు చేయాలి, వెనకాల ఎవరు చేయాలి అనేది కూడా వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ప్రొడ్యూసర్ ఇష్టం కంటే ఎక్కువ కూడా వాళ్ళ ఇష్టాలే జరుగుతున్నాయి అని కూడా విన్నాను. అంటే అది వాళ్ళ ఛానల్, వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకు నాకు తెలియదు. తెలీదు. సో మొత్తానికి నా ఛానల్ వరకు అయితే నేను చూస్ చేసుకున్న వాళ్ళే రావాలి.
ఓకే, మొత్తం వాళ్ళు ఎంత issues. సీనియర్ అయినా జూనియర్ అయినా సంబంధం లేదు. అంటే జూనియర్ సీనియర్ అని తేడా ఉండదు. నేను కథకి అమ్మాయి సెట్ అయింది అనుకుంటే ఆ అమ్మాయినే పెట్టుకుంటే ఎంతసేపు అయినా. ఓకే, సో ఫస్ట్ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి అయితేనే పర్ఫెక్ట్ అనుకుంటే అలా చూస్ చేసుకుంటారు. ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు నార్మల్గా చాలా మంది కూడా ఎట్లా అయిపోయిందంటే ఓకే వేరే వాళ్ళ దగ్గర ఎందుకు మనం చేయాలి, మన వల్ల అంటే వాళ్ళకున్న ఫేమ్ వల్ల కూడా సాంగ్ హిట్, ఎందుకంటే ఇన్స్టా రీల్స్ వల్ల ఎక్కువ హిట్ అవుతున్నాయి కాబట్టి ఈ మధ్య. సో మనకు ఆల్రెడీ ఫేమ్ ఉంది, వేరే వాళ్ళ దగ్గర మనం ఎందుకు చేయాలి, మనమే ఓన్ ఛానల్ పెట్టుకొని మన దానిలోనే మనం చేసుకుందాము. ఒక 2-3 సాంగ్స్ వేరే ఛానల్కి యాక్ట్ చేసి ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ మనమే సొంతంగా చేసుకుందాము అనేది కూడా వస్తుంది కదా. సో వాటి వల్ల మరి ఆల్రెడీ ఉన్న యూట్యూబ్ ఛానల్స్కి ప్రాబ్లం కావట్లేదా? ఇలా యాక్టర్స్ అందరూ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటూ కొత్త వాళ్ళు వస్తుంటారు. ఓకే, సో మీకు ఎప్పుడు కూడా అంటే అరే ఫోక్ ఇండస్ట్రీ అసలు ఇంత ఎదుగుతుంది ఈ మధ్య అనేది ఎప్పుడైనా అనిపించింది అసలు? అప్పుడు ఇంత జనాలకు సినిమా వాళ్ళు కూడా ఎడిక్ట్ అవుతారు అనుకునే విధంగా వచ్చింది ఇప్పుడు. నిజంగా కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో కూడా ఇప్పుడు ఇలాంటి సాంగ్ ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంట, అంత ఎదిగిపోయింది నిజంగా. కానీ ఎవ్వరు కూడా అంటే ఫోక్ ఇండస్ట్రీలో కంటిన్యూ ఉండట్లేరు. దేనికి అసలు? నాకు ఎప్పుడు కనిపించే ఫేసెస్ కూడా మోస్ట్లీ అమ్మాయిల్లో అయితే వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు, జాను గారు, పూజా నాగేశ్వర్ గారు. అబ్బాయిలకు వస్తే కంటిన్యూ చేసిందంటే పార్ట్స్ చేయడం వలన లేదంటే ఎక్కువ సాంగ్స్ చేయడం వలన తెలీదు, కార్తిక్ గారి పేరు. సో ఫోక్ అంటేనే వీళ్ళ ముగ్గురే గుర్తొస్తారు. దేనికి అసలు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇప్పుడు నా ఛానల్ ఉంది ఎగ్జాంపుల్ కి, నేను బయట ఛానల్స్ చేసుకోవద్దు, నా ఛానల్ వరకే చేసుకోవాలని అనుకుంటా. వేరే సాంగ్స్ వచ్చినాయి చేయను అని చెప్పి ఓకే, కొంతమంది అట్లా ఉన్నారు. చాలా ఛానల్స్ ఎవరి ఛానల్ వాళ్ళే చేసుకుంటారు, బయట ఎందుకు మనకు అనే ఉద్దేశం మీద ఉన్నారు కొంతమంది. సో వాటి వల్ల మేబీ మీకు ఏమన్నా అంటే జాను హిట్ తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ ఉండొచ్చు? చాలా వచ్చాయా? మూవీస్ లో అక్కడ ఇక్కడ సీరియల్స్ లో అక్కడ ట్రై చేయాలని ఎప్పుడు ఎప్పుడు అనిపించలే, అసలు ఆలోచన కూడా లేదు. నేను ఇంకా వెబ్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ పెట్టి అవి కంటిన్యూషన్ చేయాలని అనుకుంటున్నాను. ఒక వెబ్ సిరీస్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. ఓకే, డన్. మీ గురించి తెలియంది ఏదన్నా ఒకటి చెప్పండి మీ ఫ్యాన్స్ అందరి కోసం. ఇప్పటివరకంటే జనరల్గా మీ గురించి, ఇప్పుడు కోపం వస్తే నేను ఎవరికి తెలియదు నేను ఇలా చేస్తాను, బాధ వస్తే నేను ఇలా చేస్తాను, సంతోషం వస్తే ఇలా చేస్తాను, కొన్ని ఉంటాయి కదా ఎవరికి తెలియదు. మీరు ఓన్లీ మాకు యూట్యూబ్ సాంగ్స్ వరకే తెలుసు కదా. సో మీ గురించి తెలియని కొన్ని మీ ఫ్యాన్స్ కోసం చెప్పండి. కోపం వస్తూ ఉంటారు ఇలా ఆడాన్ని నేనేసి గంట సేపు కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకొని బయటకు వస్తా. ఓకే, అరవడాలు అలా ఏం లేదు. ఎవరి మీద అరిచినా మళ్ళీ మనకు రియాక్ట్ అవుతారు కదా. అవును, వాళ్ళ అరిచే వాళ్ళు మనమే ప్రశాంతంగా గంట సేపు కూర్చుంటే బాగుంటుందని. అవును. ఓకే, బాధ వేస్తే ఒక్కరినే పోయి ఏడుస్తా, సంతోషం వస్తే అందరితో కలిసి తాగుతా. తాగుడైతే ఉంది. ఓకే, అంటే రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు ఇలా బాగా హ్యాపీనెస్. ఇప్పుడు అది కూడా ఎన్ని దావతులు జరిగినాయి జాను హిట్ తర్వాత? అసలు లెక్కలేవు. ఇంకా జరుగుతూనే ఉన్నాయా? ఇప్పుడు ఇక మానేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. పార్ట్ 2 ప్లాన్ చేయాలి కదా. ఇక పార్ట్ 2 అని కాదు కానీ ఇక వేరే అబ్జెక్షన్స్ ఉంటాయి ఇక తాగుతుంటే. ఓకే, సో ఓకే, మీకు నచ్చిన ఫుడ్ ఏంటి, బాగా ఇష్టంగా తినేది? అది ఇదని ఏమి ఉండదు, అని అడ్జస్ట్ అయితే ఎక్కడ కొన్ని ప్లేసెస్కి వెళ్తాం ఒక్కొక్కలా ఉంటుంది, అడ్జస్ట్ అయి తినడం ఇక అంతే. అడ్జస్ట్ అయి తినడమే. ఓకే, ఫోక్ ఇండస్ట్రీలో ఎక్కువ కామన్గా నడుస్తున్న పాలిటిక్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? నార్మల్గా ఒక మాటలో చెప్పాలి, ఇది నడుస్తుంది ఎక్కువగా, చాలా నడుస్తున్నాయి బట్ ఎవరు కూడా ఓపెన్గా షేర్ చేయడానికి రావట్లేదు, ఎందుకంటే తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవేమో, ఏదన్నా అవుతుందేమో అన్న భయంతో ఎవరు కూడా ఏం చెప్పట్లేదు. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు, ఏం నడుస్తుంది ఎక్కువగా? అంటే కొంతమంది ఉంటారు, వీళ్ళని ప్రొడ్యూస్ చేసుకోండి, వీళ్ళని యాక్టింగ్ చేయించుకోండి, వీళ్ళని చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటారు. సో ఇట్లా కాదు అట్లా వద్దు, వీళ్ళని పెట్టుకోకు, వాళ్ళు ఉంటే పోదు అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళ కాడ టాలెంట్ ఉన్నా కూడా బయటకు రాదు కదా అప్పుడు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఏం చేస్తారు, వీళ్ళు ఈ సాంగ్ హిట్ అయింది, నెక్స్ట్ సాంగ్ కూడా వీళ్ళని పెడితే హిట్ అయిద్దని మైండ్ సెట్లో ఉంటారు కదా. అట్లా చేసిన వాళ్ళే చేస్తున్నారు అనమాట. ఓకే, సో సాగర్ లైఫ్లో ఏమంటారు, వీళ్ళు నన్ను తొక్కేస్తున్నారు అనే పర్సన్స్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి మీరు ఒకవేళ ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎవరిని చేసుకున్నా నేను చేయాల్సింది నేను చేస్తా. ఎవరి మాట ఏమి? చాలా మంది ఒకేయాలని చూసినారు. ఒక నా దృష్టిలో ఒక 6 మెంబర్స్ ఉంటారు. బ్లాక్ మెయిల్ కూడా చేసినారు సాంగ్ కోసం. వాళ్ళు ఎన్నైనా చేసుకోరు, నేను చేయాల్సింది నేను చేస్తే ఎవరికి చెప్పుకోనని చెప్పి. అంటే సిచ్యువేషన్ నేను ఏదైనా చేయడానికి రెడీ అయినప్పుడు.
బిగ్గెస్ట్ పిల్లర్స్ అంటే మీకు ఇంకా వీళ్ళు నాకు వెన్నుముకలాగా, వీళ్ళు లేకుండా నేను అంటే కొన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళు లేకుండా వీళ్ళ వల్లే నాకు వీళ్ళ సపోర్ట్ వల్లే నేను బయటకు వచ్చాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అట్లా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే లడ్డు మ్యూజిక్ వివాన్ అని మనీ విషయంలో హెల్ప్ చేసిండు. శివవేల్పులో సాంగ్ విషయంలో స్టోరీ విషయంలో పక్కా ఎప్పుడు నా తోడు ఉంటాడు. ఓకే. వాళ్ళకి ఇప్పటివరకు అంటే మీరు చెప్పండి ఏమైనా ఉందా? అరే వాళ్ళ సపోర్ట్ ఇంతవరకు చేశారు, సో అంటే వీళ్ళకి అరే నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను బట్ చెప్పలేదు అనేది ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు అట్లా, అందరికి ఎమ్మటే చెప్పేసి. అందరికి ఎమ్మటే చెప్పేసిరా? ఓకే. శివ వెలుపుల అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అన్న జెన్యూన్ ఉంటాడు. ఇక మా ఇద్దరికి ఎవ్రీథింగ్ పర్సనల్ షేర్ చేసుకుంటాం. నేనైతే ఎవరితో షేర్ చేసుకునే విషయాలు కూడా ఆయనతో షేర్ చేసుకుంటా. ఓకే. అన్నకి ఈ సజెషన్ ఎట్లా అయింది అంటే చెప్తారు. ఓకే. హరీష్ పటేల్ అన్న గురించి. హరీష్ అన్న నాకు రంగు సీతమ్మ నుంచి పరిచయం. ఓకే. అవును, రంగు సీతమ్మ కూడా మీరు చేశారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది, నిన్ననే రిలీజ్ అయింది. సో దానికి ఏంటి ఇప్పుడు కంటిన్యూషన్ పార్ట్స్ ఇంకా ఎన్ని చేస్తారండి నాకు తెలిసి అసలు. ఇప్పుడు 10 పార్ట్స్ చేశారు. నిజంగా అసలు ఎవరు కూడా చేయరు ఇండస్ట్రీలో అన్ని పార్ట్స్ రావడం ఇదే ఫస్ట్ టైం. నిజంగా నాకు ఇంకా కంటిన్యూ ఉందేమో, అంటే ఇంకా స్టోరీ తీస్తారు కదా. సో ఇట్లా చనిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఇంకా స్టోరీస్ ఉన్నాయా? నేను కార్తిక్ ని కూడా ఈ విషయం అడిగిన. కార్తిక్ సస్పెన్స్ మాకు కూడా తెలియదు, అది ప్రొడ్యూసర్. నేను ఒకటే అడిగిన, ఆయన కూర్చోబెట్టినా కదా, ఆయన కూర్చోబెట్టి అడిగిన 10th నువ్వు యాక్సిడెంట్ అని చూపించిన 9th లో, సో 10th లో నువ్వు చచ్చిపోతావా ఉంటావా అని అడిగిన. చనిపోతాడు అంటే ఇంకా ప్రోమోలో చూపించారు కదా, పాడ మీద పడుకోబెట్టింది అంటే చచ్చిపోయిననే అర్థం. సో తర్వాత కంటిన్యూషన్ ఏం జరిగింది అనేది కూడా ఉంటాయా అక్కడికి ఎండా? అది ప్రొడ్యూసర్ అంటే మీరు ఒక యాక్టర్ కదా అందులో. మాకు అప్పుడు చెప్తే ఈ సాంగ్ ఉందని అప్పుడు చెప్పినప్పుడే వెళ్ళి చేస్తాం అంతే. ఓకే. కానీ ఈ సాంగ్ కి ఎందుకు అంటే ఇన్ని సిరీస్ చేస్తున్నా కూడా బట్ అంత హిట్ వాళ్ళకి నిజంగా పెట్టిన అమౌంట్స్ వచ్చినాయా? అంటే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కంటిన్యూషన్ బాగా వచ్చినాయి, కొంచెం తగ్గుంటూ వచ్చినాయి మధ్యలో. తర్వాత మొత్తం తగ్గుతూ వస్తుంది, గ్రాఫ్ అనేది తగ్గింది కంప్లీట్ గా. ఎందుకంటే అన్ని సిరీస్ ని చూడడం కొంచెం కష్టం కదా. మళ్ళీ దట్టు ఏంటంటే ఇప్పుడు నార్మల్ వెబ్ సిరీస్ అనుకో, ఒకేసారి మనం ఎపిసోడ్స్ రిలీజ్ చేసేస్తాము. ఒక 5 episodes 6 episodes సీజన్ 1 తర్వాత మళ్ళీ ఒక 1 year బిగ్గెస్ట్ హిట్ అయింది అనుకోండి, సీజన్ 2 అని చెప్పేసి నమ్మకం ఉంది కొంచెం. ఎందుకు ఆయన చనిపోతాడు కాబట్టి. అంటే ఆల్రెడీ 1 day లో ఇప్పుడు 24 hours కలిగి 1 lakh దగ్గర ఉంది ప్రోమో. సో హిట్ అయితే నేను కార్తిక్ ని అడిగినప్పుడు కూడా పాపం వాళ్ళకి పెట్టిన లాసే జరిగింది, వాళ్ళకి పెట్టిన అమౌంట్స్ కూడా వాళ్ళకి రాలేదు. అంటే 4 నుంచి 8 9 వరకు పెట్టిన దానికంటే లాస్ చేస్తున్నారు. వాళ్ళ ధైర్యం యాక్చువల్ గా దాన్ని కంప్లీట్ చేయాలి. పార్ట్ 2 లాభాలు వచ్చినాయి కదా, కానీ మళ్ళీ పాపం పెట్టారు కదా. అంటే ఇప్పుడు ఇది మీకు నార్మల్ గా పేమెంట్ విషయానికి వస్తే టోటల్ ఇన్ని పార్ట్స్ ఉంటాయి, ఇన్ని పార్ట్స్ మీరు చెయ్యాలి, దానికి అగ్రిమెంట్ లేదంటే ఇండివిజువలా? అట్లేం అగ్రిమెంట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు వీళ్ళు సెట్ అవుతారు ఈ సాంగ్ కు అనుకున్నప్పుడు వాళ్ళని పిలుస్తారు, మీ పేమెంట్ ఎంత ఏంది అని మాట్లాడేసి క్లియర్ చేసేస్తారు. ఏ పార్ట్ కి ఆ పార్ట్ సెపరేట్. ఓకే. ఇప్పుడు హీరో హీరోయిన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ కి కూడా సెపరేటా? కంప్లీట్ సిరీస్ కి కంప్లీట్ అంటే దేని దానికి సెపరేట్. ఓకే. ప్రతి అంటే ఇంకా వాళ్ళకి రెగ్యులర్ ఉంది కదా, ఇన్ని సాంగ్ చేస్తున్నా కొంచెం తక్కువ తీసుకొని మనం కొంతమంది చెప్తాం. ఓకే. సో అలా ఒకటే పేమెంట్ అంటే చెప్పలేము. ఓకే. నార్మల్గా ఫోక్ మూవీ ఇండస్ట్రీకి వస్తే మనకి అగ్రిమెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫోక్ ఇండస్ట్రీకి వస్తే అలాంటివి అసలు ఉండవు అని చెప్పేసి మాట్లాడుకుంటాం మనం. ఎందుకంటే నైటే హీరోని మార్చేయచ్చు, హీరోయిన్ మార్చేయచ్చు, సెట్ లో కూడా ఒకవేళ హీరోయిన్ బాగా చేయకపోయినా హీరో చేయకపోయినా షూట్ ప్యాకప్ చెప్పేసి మార్చేయచ్చు. బట్ వాటి వల్ల పాపం నమ్ముకొని వచ్చిన వ్యక్తులకు లాసే కదా. అగ్రిమెంట్స్ లేకపోవడం వల్ల ఏదైనా జరగవచ్చు, ఇంకా ఏం చేసినా నడుస్తుంది అక్కడ, ప్రొడ్యూసర్ది ఏం చేసినా నడుస్తుంది. నిజంగా మీ విషయంలో ఎలా అంటే టైం టు ఇప్పుడు నాకు ఒక సాంగ్ అని చెప్పారు, షూట్కి మీరే హీరో అని చెప్పారు, తర్వాత క్యాన్సిల్ చేశారు, ఇలాంటివి ఏమైనా జరిగినాయి మీ విషయంలో? జరిగినాయా? సో అంటే ఆ సాంగ్ తర్వాత రిలీజ్ అయిందా? రీసెంట్గా రిలీజ్ అయింది. హిట్ అవ్వలే. ఎలా అనిపించింది? ఓకే. సో అంటే ఆ టైంలో ఫోక్ లో మనకి కొన్ని సార్లు ఆపర్చునిటీ. నేనేమనుకున్నా అంటే అది వాళ్ళ ఇష్టం, నాకు చెప్పాలనుకున్నారు చెప్పారు, వాళ్ళు వద్దు అనుకున్నారు. అది నాకు వచ్చేది ఉంటే ఎట్లయినా వస్తుంది, మనకు రావాల్సి ఉంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా వస్తుంది. మనది కానప్పుడు అది ఎన్ని ప్రయత్నాలు చేసినా.
కానీ అది పాపం చాలా లాస్ కదా, ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు కంటిన్యూ ఆపర్చునిటీస్ ఉండొచ్చు, అసలు కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అవును. అరే సాంగ్ వచ్చింది అన్న హ్యాపీనెస్ అందరికీ చెప్పుకొని సడన్గా నైట్కి నైటే ఫోన్లు ఎత్తకపోవడం, నంబర్లు బ్లాక్ చేయడం, అట్లా స్విచ్ ఏం ఆఫ్ చేయలే పెట్టడం, నేను ముందే అంటే ఎవరికి చెప్పుకోను సాంగ్ షూట్ అయ్యేదాకా కూడా. రిలీజ్ అయ్యేదాకా కూడా కొన్నిసార్లు చెప్పుకోకపోవడమే మంచిది అంటారు కదా. అట్లా చాలా సాంగ్స్ వచ్చి పోయినవి కూడా ఉన్నాయి ఓకే చెప్పి. ఓకే. సో మీ అంటే ఇప్పటివరకు చేసిన అన్ని సాంగ్స్లో మీదని కాకుండా ఇంకెవరిదైనా సరే మీకు బాగా మనసుకి కనెక్ట్ అయిన సాంగ్ ఏంటి? జాను సాంగ్ కాకుండా జాను సాంగ్ కాకుండా నాకు చాలా నచ్చుతాయి అందులో. అందులో ఒక 3 చెప్పండి అంటే ఎలా చెప్తారు? ఏ సాంగ్స్? అంటే లవ్ ఫెయిలియరా ఏదైనా పర్లేదు, అంటే అరే ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది అని ఒక టాప్ 3 తీసుకుంటే అందులో ఏ సాంగ్స్ ఉంటాయి? ఫస్ట్ రాజమణి సాంగ్ బాగా ఇష్టం, మ్మ్. అది పిఎం క్రియేషన్లో ఉంటుంది. మ్మ్. తర్వాత రీసెంట్గా వచ్చింది కదా ఆదివారం అంగడి, అవునవును. అది బాగా ఇష్టం. అది రోజుకు 100 సార్లు వింటాను, నా పాట కంటే ఎక్కువ అదే వింటా. ఓకే. ఇంకొకటి రంగరంగ వైభవంగా, రంగరంగ వైభవం. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన పాట అదే నాకు. ఓకే. నా లైఫ్ తర్వాత చేంజ్ అయింది కూడా దాని తర్వాత. ఓకే. మీకు ఫస్ట్ ఆపర్చునిటీస్ పర్సన్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వానికి చెప్పాల్సి అంటే వాడు నేను జెన్యున్గా తీసుకున్నా కూడా వాడు నెగిటివ్గా తీసుకుంటాడు ఏదైనా. ఓకే. అన్న నేను అంటే కొన్ని విషయాలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వాడు పాట షేర్ చేసేది, నేను కొన్ని విషయాలలో చేయలేకపోయినా, వాడు దాన్ని చెప్పే టైం లేదు నాకు. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదని అలిగిండు. ఓకే. ఇద్దరం ఒకేసారి ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, ఆ పార్ట్ 1 ఇద్దరం ఆడే చేసినాడు, ప్రొడ్యూసింగ్ మొత్తం వాడు. అన్న ఏ లాస్ అయినా లాభం అయినా నువ్వు టెన్షన్ పడాకు, బాధ్యత నాది అని చెప్పిండు. చేసినాం. తర్వాత నా పాటకు వచ్చే వరకే నేను ఇక కొంచెం ఈ పంచాయతీలో మనకి చెప్పలేకపోయినా, ఈ డిస్కషన్స్ వాన్తో డీల్ చేయలేక చెప్పిపోతే వాడు ఏమనుకుంటే అన్న నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు షూట్ అయిందాక అన్నాడు. ఆ సిచ్యువేషన్ చెప్పలేకపోయినరా. ఓకే. ఆ ప్రోమో కూడా పెట్టలేదు, నాకు ఫుల్ సాంగ్ కూడా అంటే రిలీజ్ కాముందుకే వాడు చూసేదనమాట. నాకు అవి పెట్టలేదంటే అసలు రేపనంగా ఎడిటింగ్ ఫైనల్ అయిపోయి రిలీజ్ చేసిన సాంగ్, అప్పటిదాకా ఎడిటింగ్ ఆనియలేదు ఈ గొడవల వల్ల. నేను కూడా అదే చెప్పిన, వాడు దాన్ని వేరేలాగా అర్థం చేసుకోండు. కాబట్టి నువ్వు వాడు నాకు ఎప్పుడు మంచిగా చేసినామని చెప్పుకుంటాను. అంటే రంగరంగ వైభవంగా తీగల మ్యూజిక్, వాని పేరు సందీప్, తీగల సందీప్. వాడు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది. ఎవరు అడిగినా ఇదే చెప్తా, ఎవరు ఇయ్యలేదు. తన వల్లే మీరు ఇప్పుడు అంటే ఒక రకంగా యాక్టింగ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్. వాడ అన్న చెయ్యన్న ట్రై చెయ్యి ఏమవుతుంది అని. ఆ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, చేయగలుగుతాను. ఆ పాటకి ఈ పాట చాలా డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ. అది కూడా వైరల్ అయింది బాగా, శివవేల్ బ్లడ్ వైపు సంపంగి రాజేశ్వరి గారి. ఓకే. సో అలా మొత్తానికి అయితే ఫోక్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మా ఆలోచన ఏం తెలుసు, ఆ పాట అసలు పోతుంది 1 లేకపోతే చాలు అనుకున్నాం స్టార్టింగ్, కానీ ఇన్స్టాల్నే వైరల్ అయిపోయింది ట్రెండింగ్. ఇప్పుడు సాంగ్స్ అన్నీ కూడా హిట్ అవుతుంది చాలా వరకు రీజన్ ఇన్స్టాగ్రామ్, ఆ రీల్స్ ఇంకా కూడా ఆపట్లేదు, అంటే కంటిన్యూ అవుతూనే ఉంది. మీకు మెయిన్ ఏంటంటే ఇన్స్టా పేజ్ వాళ్ళు అందరు బాగా సపోర్ట్ చేసినారు. పల్లె పదం, తెలుగు ఫోక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇన్స్టా పేజ్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. నార్మల్గా మీరు సాంగ్ రిలీజ్ చేసే కంటే ముందు పేజెస్ని ఏమైనా కాంటాక్ట్ అవుతారా? పేజెస్ని కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ? అంటే నాకు ఆ పేజెస్ వాళ్ళంతా బాగా పరిచయం, ఇక వాళ్ళని కాంటాక్ట్ అవుతా, తమ్ముడు రిలీజ్ చేయరా. కొంతమంది పేమెంట్ అడుగుతారు, కొంతమంది వద్దు అన్న మన సాంగ్ కదా వద్దు అంటారు. పేమెంట్ అంటే హెవీ పేమెంట్ ఏం కదా, మీడియం ఖర్చులో మనం అదే ఏదో జస్ట్ రిలీజ్ చేయాలి కాబట్టి కొంచెం వాళ్ళకి సాటిస్ఫాక్షన్, ఎడిటింగ్ ఖర్చులు అవి ఉంటాయి కదా వాళ్ళకి ఒకవేళ. అవును. సో అలా చేసుకొస్తున్నారు మొత్తానికి. ఎందుకని ఇప్పటివరకు ఎవరికి సాంగ్ రిలీజ్ అయింది అంటే పల్లెపదంలోనే, నాది జాను సాంగ్ పల్లెపదం పేజ్. రంజిత్ సీన్ మెయింటైన్ చేస్తారు నా ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళకే పెట్టిన, ఇది రిలీజ్ చేద్దామా అని. అంటే రిలీజ్ చేద్దాం, వాళ్ళు అప్పుడే పేజ్ పెట్టారు పల్లెపదం అని, నేను అప్పుడు అది ఇచ్చేసిన. చేద్దాం వైరల్ అయితే అయింది, లేకపోతే లేదు అనుకున్నాం. 2 days అసలు పోలేదు, నాకు అప్పటికి డిసప్పాయింటెడ్. ఒకేసారి 5 lakhs వెళ్ళిపోయింది. ఓకే. అట్లా అసలే ట్రెండింగ్ పడిపోయింది. తర్వాత అన్ని పేజెస్ వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. సో ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ ఎక్కడ కూడా ఇవ్వకపోవడానికి, అసలు మీరు కనిపించకపోవడానికి రీజన్ ఏంటి? అంటే అడిగినారు, నేనే 50 million పోయిన తర్వాత ఇవ్వాలని ఆలోచన ఉండే. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మీరే మెసేజ్ చేసి. అవునా? ఓ అయితే అదృష్టం నాకే దక్కింది, మా హిట్ టీవీకే దక్కింది. సో అంటే ఇప్పుడు 10 million to 20 million పోయినా కూడా హిట్ అయ్యింది. అమ్మాయి వీడు 10 million చేసి అప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళడం అవసరం అని కొంతమంది అనుకుంటారు. మనం జనాలు చెప్పుకోకుండా వాళ్ళ మనసులో అనుకుంటారు కదా, కొంచెం పెద్ద హిట్ కలిగిన తర్వాత పోవాలని నేను అనుకున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా ఆపర్చునిటీ కోసం వస్తే
వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆపర్చునిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎవరైనా హీరోస్ కానీ, అంటే యాక్ట్ చేయడానికైనా, లేదంటే ఇంకేదైనా సాంగ్స్‌కైనా సరే, కొత్త వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి మీరు ఏం చూస్తారు వాళ్ళలో మీరు? లైక్ సాంగ్ పరంగా గానీ, యాక్టర్స్ పరంగా గానీ, మీ దగ్గరకొచ్చారు వాళ్ళు. సో, ఏంటి మీ సైడ్ నుండి వాళ్ళకి సపోర్ట్ ఎలా ఫస్ట్ వాళ్ళ ఉంటది? బిహేవియర్ గమనిస్తాను. ఫస్ట్ 2 రోజులు తిప్పుకొని ఓకే. వాళ్ళు ఎట్లుంటారు, ఇప్పుడు ఎట్లున్నారు, తర్వాత ఎట్లున్నారు గమనించిన తర్వాత హ్మ్. మూవ్ అవ్వాలా వద్దా అని చూస్తా. ఓకే. ఆపర్చునిటీ కోసం వస్తున్నారా ఎవరైనా? చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు. ఓకే. సాంగ్స్ ఉన్నాయి అని చెప్పేసి, యాక్ట్ చేస్తాము అని చెప్పేసి. చాలా మంది చేసినారు అట్లా. ఓకే. ఆ నెంబర్ ఎట్లా తెలుసుకుంటారో మాకే అర్థం కాదు. నెంబర్ మాత్రం బాగా తెలుసుకుంటారు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. అవును. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేయలే కదా! డైరెక్ట్ అవును. వాట్సాప్‌లో మెసేజ్ చేసిన. చాలా మంది నా ఇన్స్టాగ్రామ్‌లో ఆ రిక్వెస్ట్లు అందుకనే ఓపెన్ చేయను ఎక్కువ. ఓకే. ఆ రిక్వెస్ట్లు ఓపెన్ చెబితే మీకు ఇన్స్టాలో మెసేజ్ చేసినా మీరు చూడలేదు, మీ నెంబర్ కనుక్కొని, నా నెంబర్ వచ్చి కనుక్కున్నామండి అంటారు. అంతే మరి. ఇప్పుడు మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తాం. మీరు అసలు రెస్పాండ్ అవ్వరు. నార్మల్‌గా ఎవరైనా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్పాండ్ అవ్వరు. అప్పుడు ఏం చేయాలి? వెయిట్ స్టార్ట్. ఓకే. ఈయన ఎవరెవరితో వర్క్ చేసిండు? ప్రొడ్యూసర్ ఎవరెవరు? హీరోయిన్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంటది. ప్రొడ్యూసర్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంటది. డైరెక్టర్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంటది. డీఓపీ దగ్గర నేను ఉండే వచ్చినా కూడా నా నెంబర్ ఎలా వచ్చింది మీకు అని అడుగుదాం అనుకున్నా. శివ వెల్పుల్ శివ వెల్పుల్ అన్న కదా, హరీష్ అన్న. హరీష్ పటేల్ హరీష్ పటేల్ అని ఇచ్చిండు. అన్న కూడా చాలా ఓపెన్ ఉంటాడు మనతో ఫ్రీ. చాలా బాగుంటారు. నేను కలిసింది ఇద్దరిని కూడా వన్ డేనే 2 సాంగ్స్‌కి కలిసిన. బట్ మంచిగా కనెక్ట్ అయ్యారు ఇద్దరు కూడా. హరీష్ అన్నతో ఒక 3 సాంగ్స్ హ్మ్. అంటే రంగు సీతం ఈ పార్ట్స్ చేసింది. అవును. కానీ చాలా ఆయన ఓపెన్ గా ఆయన జెన్యూన్ ఉంటాడు. ఆఫీస్‌లో ఒక పెద్ద బోర్డ్ ఉంటది. నేను ఆ బోర్డ్‌నే చూస్తా ఉన్నా. మనం నార్మల్‌గా ఈ టాపిక్ మాట్లాడుకుంటే హీరో తెలుస్తాడు. హీరోయిన్ తెలుస్తది. మనకి ప్రొడ్యూసర్ ఎవరో తెలుస్తది. అందులో ఉన్న సైడ్ యాక్టర్స్ కూడా ఫేమ్ వస్తది. కానీ డీఓపీస్‌కి రాదు. ఎందుకు రాదు, వస్తది. కాకపోతే వాళ్ళు తెర వెనుక తెర ఉంటారు. వాళ్ళ వెనుక హార్డ్ వర్క్ ఉంటారు. చూపిస్తారు కదా, ఈ వర్క్ చేసింది ఎవరు అంటే ఈ పలానా చాలా వరకు అంటే వ్యక్తి అని అసలు చెప్తాను. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి నేను వచ్చాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. నేను ఇంతకు ముందు యాజ్ ఏ ఆడియన్‌గా అరే ఈ అబ్బాయి బాగా యాక్ట్ చేసిండు, అరే ఈ అమ్మాయి బాగుంది అనేది చూస్తాం. అరే సాంగ్ బాగుంది అనే వరకే చూస్తాను అంటే తప్ప టెక్నీషియన్స్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు వెనుకుండి వర్క్ చేస్తారు ఎందుకంటే కాబట్టి అవును తెలియదు. అసలు వాళ్ళు బయటికి రానే రారు నిజంగా. నేను వెళ్ళిన తర్వాత ఆ బోర్డులో ఆ ఫొటోస్ అన్ని చూసిన, అన్న చేసిన సాంగ్స్ ఫొటోస్ అన్ని చాలా hits చూస్తే ఉంటాయి. హిట్ సాంగ్స్ అన్ని అన్నయ్యే వెనకాల. ఇవన్నీ ఈయనే చేశారా? కానీ ఇన్ని డేస్ వరకు అసలు ఈయన చేశారన్న విషయం ఎవరికి తెలియదే. వాళ్ళు తెర వెనుకుంటారు కదా. అదే. బట్ ఎక్కడ కూడా అంటే నార్మల్ గా వీటన్ని పేరు ఒక్కటే తెలుసు అంతే. జనాలకు పేరు తెలుసు కానీ పర్సన్ ఇతనా అని తెలియదు. ఇతరం తెలియదు. అంటే మూవీస్ కి, షార్ట్ ఫిలిమ్స్ కి వీటన్నింటికి అయితే ప్రీ రిలీజ్ లని అవని ఇవని ప్రమోషన్స్ అని ఉంటాయి. అవును. సో అక్కడ ఇక్కడ కనిపిస్తుంటాయి డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని మీటింగ్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ సాంగ్స్ కి వచ్చేసరికి ఎవరు తెలియదు కదా, అలాంటివి ఉంటాయి సాంగ్స్ కదా. లో ఇక రిలీజ్ అయిద్దన్న కానీ హీరోయిన్ హీరో పోస్టర్ కనపడుతుంది. కనబడుతుంది. కమింగ్ సూన్ 2 days 3 days అట్లా. అవును. బట్ తర్వాత అంటే మీరు షూట్ కి సంబంధించిన విజువల్స్ ఉంటాయి కదా, సో అవి రిలీజ్ చేశారా? షూట్ లైక్ ఈ మధ్య అందరు రిలీజ్ చేస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? మేకింగ్ వీడియోస్. మేకింగ్ వీడియోస్. సో మేకింగ్ వీడియోస్ ఏమన్నా రిలీజ్ చేశారా షూట్ మీరు? అప్పుడే ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేసినాం. అంటే ముందే అది జనాలకు వస్తుంది అని తెలవాలని షూట్ చేసుకుంటూ కొన్ని మేకింగ్ క్లిప్స్ రిలీజ్ చేసినాం. ఓకే. ఎలా వచ్చింది రెస్పాన్స్ వాటికి? అది అసలు చాలా ఒక 1 weekలోనే 1 million దాటింది అది ఓ ఓకే. ఇన్స్టాలో. మళ్ళీ ఈ పాట కోసం వెయిటింగ్, ఎన్ని రోజులు ఆపుతారు అని కొంతమంది కామెంట్లు. అవును అది ఎలా రిలీజ్ అయింది చెప్పండి రా బాబు అని కొంతమంది. అవును. అదే సెర్చ్ చేస్తున్నావు రావట్లేదు అది అని. ఇక అందరికి పిన్ చేసి త్వరలో వస్తుంది, షూటింగ్ ఇంకా జరుగుతుంది అని రాలేదు, చెప్పిన. షూట్ ప్రాసెస్ లో ఉంది. నిజంగా కమెంట్స్ విషయానికి వస్తే 100 రకాల కమెంట్స్ వస్తాయి. రెస్పాండ్ అవుతారా వాటికి? అన్నిటికి లైక్ కొట్టుకుంటూ పోతాం, అన్నిటికి రెస్పాన్స్ కాలేము. అన్నిటికీ లైక్. ఏదన్నా బాగా నచ్చిన కమెంట్ ఏదన్నా ఉందా మీకు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత? అంటే అందులో అందరు లాంటి దాన్ని కాదు, ఆఖరి కానికే పడిపోయినావు కదా నేను పిల్లని ఒక కామెంట్ వచ్చింది. ఓకే. ఎవరైనా ఇట్లా అంటారు లాస్ట్ కొనుక్కోక ఏదో ఒక పడాల్సిందే అని. అవును. దాని తర్వాత పడిన తర్వాత లెక్క వేరే ఉంటది. అది వేరే ఎందుకు వేరుంటది, అది వేరే విషయం. ఇంకా ఇప్పుడు పడేదాకా ఒక కాన్సన్ట్రేషన్ ఉంటది, ఏడి పోతే ఆడికి వచ్చుడు అన్నీ ఉంటాయి. దాని తర్వాత పట్టులో చూద్దరు అట్లా. అంటే పార్ట్ 2 ఉంది. ఈ మాట చెప్తాడు అనుకున్నా, చెప్పారు. సో పార్ట్ 2 అయితే ఉంది. మోస్ట్లీ ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు? నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ next చేయొచ్చా? year. నెక్స్ట్ ఇయర్ మార్చిలో అనుకుంటున్నా. మార్చ్లో రిలీజ్ చేద్దాము అనుకుంటున్నాను. అనే ప్లాన్లు ఉన్నాం. ఓకే. దానికోసం చర్చలు జరుగుతున్నాయి. మీటింగ్లు, చర్చలు, మళ్ళీ వార్నింగ్లు ఏమైనా ఉన్నాయా?
ఈసారి ఏముండవు. ఈసారి నీట్ క్లీన్ అండ్ అగ్రిమెంట్స్ డీల్స్ ఎవరు లేదు, అంతా నాదే కదా మొత్తం. ఓకే, ప్రొడ్యూసింగ్ ప్రొడ్యూసింగ్ నేనే మీరే. చేసుకుంటున్నా. సూపర్, అదే బెటర్ యాక్చువల్ గా. మునిగితే మనమే మునుగుతాం, లేస్తే మనమే అట్లా లేస్తాం. చాలా మంది అన్నలు చెప్పారు ముందే, కానీ నాకు సపోర్టింగ్ లేదు కదా, ఖచ్చితంగా కావాలి. వేరే ఇద్దరు అన్నలు చెప్పారు, సాగర్ లేచిన నువ్వే మునుగుతావు, నష్టపోయినా నువ్వే మునుగుతావు, జర నువ్వు ఈనంటే అన్న ఇచ్చేటో మరి నువ్వు మీరన్నా నీకండి అన్న ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ కాడ లేవు. అవును, సో అట్లా అగ్రి అయిపోవాల్సి వచ్చింది. బట్ ఇప్పటికైతే మనకి క్లారిటీ వచ్చింది కదా ఎలా చెయ్యాలి ఏంటి అంటే ప్రాసెస్. ఎవరికైనా ఇస్తాను తొందరపడి మాట ఇచ్చినాం అనుకో వాళ్ళ బ్లాక్ అయిపోతున్నాం. సో ఫస్ట్ అది ఇవ్వద్దు, ఏదైనా చెప్తా అని చెప్పాలి కానీ ఇస్తా అని మాత్రం ముందే మాట ఇవ్వద్దు. ఇస్తా అని మాట ఇవ్వద్దు, ఎట్ ద సేమ్ టైం నో అని చెప్పొద్దు మొహం మీద. నో అని చెప్పినా కూడా యాటిట్యూడ్ అంటారు. ఇప్పుడు అది మనం వేరేలాగా చెప్తున్నాం, వాళ్ళు యాటిట్యూడ్ అనుకుంటున్నారు. మనం అసలు లేదులే అన్న అవ్వదులే, లేదంటే లేదండి అవ్వదులే కొంచెం తర్వాత ఎప్పుడైనా చూద్దాం అన్న అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టైం నుండి వాడు ఎక్కడ కలిసినా మీ గురించి నెగిటివ్ గా మాట్లాడమే. ఇంకా చాలా మంది మాట్లాడారు నా గురించి నెగిటివ్ గా, ఆడు చేస్తే పోతుందా సాంగ్ అవసరమా, వాడు ఎందుకు చేస్తుంటే చెప్తినట్లే అని చాలా మంది చెప్పారు. ఆ పర్సన్స్ మళ్ళీ నాకు చెప్పారే నీ గురించి ఇట్లా అంటున్నారా అని. అది పోయేది ఉంటే పోతుంది, లాస్ అయినా నా వల్లనే అనుకుంటా, హిట్ అయినా నా వల్లనే అని ఫిక్స్ అయిపోతా అని చెప్పిన. కానీ ఇప్పుడు నువ్వు చేస్తే 5 మిలియన్ కూడా పోదు అన్నలో చెప్తున్నా, అది 70 మిలియన్లు పోయింది, గుర్తుపెట్టుకోండి. ఇంకా పోతుంది కూడా. నెక్స్ట్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది హిట్ ఇదంతా పక్కన పెడితే, ఎవరైతే యాక్టింగ్ రాదు అన్న వాళ్ళకి మీ యాక్టింగ్ జనాలందరికీ నచ్చింది, కనెక్ట్ అయింది. తర్వాత ఆఫర్స్ కూడా వచ్చినాయి, చాలా రియాలిటీగా ఉంది కూడా. చాలా మంది అడిగారు అన్న మీరు ఒరిజినల్ లైఫ్ స్టోరీ అన్న. కాదు అన్న, అది కాన్సెప్ట్ అనుకొని చేసింది అని చెప్పిన. అవును, అంటే నార్మల్ గా వేరే పేపర్ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా అన్న ఇది మీ కాలేజ్ టైంలో జరిగిన స్టోరీ అంటే ఎవరికైనా అట్టే కనెక్ట్ అవుతుంది అది. అవును, స్టోరీ ఉండడమే అలా ఉంది. ఊర్లో ఉన్న వాళ్ళకైతే నార్మల్ గా పొద్దున మనం బస్ కాడ నిల్చుంటే మన కోసం నిల్చుని ఒక గ్యాంగ్ ఉంటారు, మనం బస్ ఎక్కేదాకా అక్కడ ఉంటారు. ఈ అబ్బాయి అప్పుడు ఉంటాడు కదా, వాడు కొత్త డ్రెస్లు వేసుకోపోవడం, షూ వేసుకోపోవడం, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. మళ్ళీ వ్యాన్ వస్తుంది అనే టైంకి మళ్ళీ ఎక్కడున్నా సరే పిల్లబడేదాకా ఆ అడ్డ మీద నిల్చోవాల్సిందే. బర్త్డేలు వస్తున్నా ఏదొచ్చినా కూడా సర్ప్రైజ్ గిఫ్ట్లు ఒకరితో వాళ్ళకి కూడా తెలుసు నటిస్తారు. కొన్ని అట్లా విలేజెస్ లోనే సాధ్యమైతే ఇవన్నీ, సిటీస్ లో కంటే కూడా. సిటీలో అంతా ఆగమాగం లైఫ్. కానీ 90s కిడ్ కి ఇవి ఎక్కువగా ఉంటాయి అనమాట, కనెక్ట్ అయితే. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ జరిగి ఊర్లలో అయితేనే కదా ఇవన్నీ, ఫోన్లు ఉండవు అంతగానము. వాళ్ళ నంబర్ మనకు తెలియదు, మన నంబర్ వాళ్ళకి చీటీలు రాసుకొని లేదా బస్ లో పెట్టేటప్పుడు నడుచుకుంటూ పెట్టేటప్పుడు వాళ్ళ కాలం ముందు వేయడము. ఎవరన్నా మన వెనకాల ఇప్పుడు అమ్మాయిని ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఇంకెవరైనా చూస్తున్నా తెలిసిన అరే అది నా పిల్లరా, వార్నింగ్లు వెనకాల యుద్ధాలే జరుగుతూ ఉంటాయి, గొడవలు అవుతుంటాయి. అవును, ఇవన్నీ బాగా క్యూట్ అనిపిస్తాయి ఇప్పుడు అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటే. ఆ సాంగ్ లో కూడా అట్నే ఉంటది ఆల్మోస్ట్. సో పార్ట్ 2 కూడా అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమన్నా కొంచెం చేంజ్ ఉంటుందా? చేంజెస్ ఉంటది, డిఫరెంట్ గా ఉంటది మొత్తం కంప్లీట్. ఓకే, సో ఇప్పటివరకు ఉన్న అంటే హీరో అయితే మీరే కంటిన్యూ చేస్తారు, హీరోయిన్ కూడా సేమ్ కంటిన్యూషనా లేదంటే ఎవరైనా చేంజెసా? ఇంకా తెలియదు, ఇంకా అనుకోలేదు, ప్లాన్ చేయలేదు, ఇంకా జస్ట్ అనుకున్నారు పార్ట్ 2 చేద్దామని. రికార్డింగ్ అయిపోయింది, సో చూడాలి. ఇంకా వాళ్ళని వీళ్ళని అని ఏం అనుకోలేదు, వాళ్ళతో అయితే మాట్లాడినా. సో పార్ట్ 2 ఉంటది అని. ఓకే, వాళ్ళ రెస్పాన్స్ బట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత దూరం వచ్చి సూర్యాపేట నుండి వచ్చి మాకు టైం ఇచ్చి ఒక 1 hour, దానికంటే ముందు కూడా మనం మాట్లాడాము. సో ఇంత టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవరికి కూడా మీరు ఇప్పటివరకు అంత టైం ఇవ్వలేదు అసలు. సో నేను అడిగిన అవును అసలు లేదు. యాక్చువల్గా చాలా మందికి కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా పాపం వాళ్ళు ఏం చేయలేరు. ఈ రోజు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సడన్ గా మీకు షూట్ పడింది, అన్ని అదే రోజు కలిసి రావాలి. మొన్న చెప్పిన అంటే నాకు సెట్ కాదండి, సండే రోజు చూద్దాం. అవును, నేను అందుకే ఇంకా సండేనే ఫిక్స్ చేసుకుందాము, ఆ ఛాన్స్ ఉంది కదా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ చేంజెస్ చేసుకోవడము అని చెప్పి అందుకే ఇంకా సండేనే నేను కూడా ఫైనల్ చేసుకున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం మాకు ఇచ్చినందుకు. అండ్ అడిగిన వాటికి ముందు వరకు కొంచెం సస్పెన్స్ ఇచ్చిన తర్వాత ఓపెన్గానే ఆన్సర్ చెప్పారు. అండ్ పార్ట్ 2 కూడా మీకు బిగ్గెస్ట్ హిట్ కావాలి, ఉన్న అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోవాలి, ఇంకా ఇలానే మంచి మంచి సాంగ్స్ చేస్తూ ఉండాలి.
మాలాంటి వాళ్ళకి కూడా ఆపర్చునిటీ తప్పకుండా ప్రొడ్యూసర్ గానో లేదా యాక్టర్ గానో. ప్రొడ్యూసర్ గా 2 సాంగ్స్ చేయండి ఇప్పుడు. మరి ప్రొడ్యూసర్ ఇట్లయితే ఓకే, దీని పార్ట్ 2 ఇచ్చేయండి అయితే చేసేస్తాం. పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 లో నేను పడ్డ కష్టాలు పార్ట్ 2 లో క్లియర్ అవ్వాలి కాబట్టి సో ఎవరు కూడా పార్ట్ 1 హిట్ అయిన తర్వాత పార్ట్ 2 అడిగితే నేను ఎందుకు ఇస్తా నీకు అట్లేం లేదు. నేను ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయినా. అంటే ఒకవేళ ఆ మనిషి జెన్యున్ ఉంటే పార్ట్ 2 కూడా అతనితో ప్రొడ్యూసింగ్ చేసేటోని, కానీ జెన్యున్ గా అనిపించలేదు కాబట్టి. సో అంటే నాకు అంటే ఆ మనిషికి ఎట్లా తెలియదు, నాకు బాగా అనిపించింది కొన్ని విషయాలలో. సో మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి, వాటిని దాటుకుంటూ వెళ్తేనే లైఫ్ బాగుంటది. సో ఏదైనా ఎప్పుడైనా కూడా మునిగితే మనమే మునగాలి, లేస్తే మనమే లేవాలి. ఎప్పుడైనా సపోర్ట్ తీసుకుంటే వాళ్ళ కోసం ఎక్కువ టెన్షన్ పడాలి, అరే మన వల్ల వాడు కూడా మునిగిండే అన్న బాధ ఎక్కువైతూ ఉంటది. సో అందుకే అలాంటి రిస్క్ లోకి పోకుండా మనం చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా. అంటే వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు వస్తాయని నమ్మకంతో పెట్టొద్దు, 50-50 ఛాన్సెస్ అనుకొని చేయాలి. ఎవరైనా ప్రొడ్యూసర్ గా లాంచ్ అయ్యాము అన్నట్టుగా ఉండాలి. కొంతమంది పెట్టిన తర్వాత నీ వల్ల లాస్ అయినా అంటారు చూసినా, వాళ్ళకి చెప్తున్నా అది మీరు ఒక ఎక్స్పెరిమెంట్, ఎగ్జామ్ అన్నట్టే. ప్రతిసారి నువ్వు సాంగ్ చేసిన ప్రతిసారి ఎగ్జామ్ అన్నట్టే రాస్తావు. అది రిజల్ట్ వచ్చిందాక వెయిట్ చేయాలి. వస్తేనే హ్యాపీ, లేకపోతే నువ్వు కరెక్ట్ చేయలేదని కాదు, వాళ్ళు కరెక్ట్ చేయలేదు, జనాలు ఆదరించలేదు అనుకోలే. కానీ నువ్వు చేయలేదు వాళ్ళు చేయలేదంటే వాళ్ళ తప్పు కాదు కదా, వాళ్ళ వరకు వాళ్ళు చేసినారు, ఎవరి వరకు వాళ్ళు 100% ఇచ్చిపోయినారు. ఇక అంతా అయిపోయిన తర్వాత వదిలేయాలి, ఇంకా దేవుడు దయ. నిన్ను నమ్మి పెట్టినా లాస్ అయినా అలాంటివి అనొద్దని చెప్తాను అయితే ఎవరికైనా ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళకు. అవును, అది ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. అంటే వేరే ఛానల్స్ చూసినా కదా కొన్ని చిన్న గొడవలు, అందుకనే అంట ఫోక్ ఇండస్ట్రీ చిన్న సర్కిల్ కాబట్టి పొద్దున్న లేచి మొహాలు చూసుకోవాలి. సో గొడవలు పడకుండా అందరితో కూడా సేమ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా, బాధ అనిపించినా కూర్చొని పర్సనల్ గా ఎవరితో ప్రాబ్లం ఉంటే వాళ్ళతో కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుంటే అయిపోద్ది. అది తీసుకెళ్లి 10 మంది దగ్గర. తర్వాత అంటే నాకు ప్రొడ్యూసింగ్ చేసిన ఆయనకు నేను చాలా సార్లు తిట్టినా, గొడవలు పెట్టుకున్నాం, తర్వాత మళ్ళీ నార్మల్ గా మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు గొడవలు పెట్టుకుంటే ఏం రాదు కదా, ఇంకా ఆయనకు నాకు పగ తప్ప. అవును, అదే మాట్లాడకుండా కూల్ గా అయిపోద్ది, సార్ట్ అవుట్ అయిపోద్ది అంతే. ఓకే, చాలా విషయాలకి ఓపిక్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా మాకు కనుక సాంగ్ నచ్చితే కనుక డెఫినెట్గా ఐఎమ్ రెడీ. యాక్చువల్గా నేను ఎప్పటి నుండో కూడా చూస్తున్నాము, బట్ మంచి సాంగ్ ఏదైనా అంటే మంచి చెడు అని కాదు, బట్ మనకి ఫస్ట్ సపోర్ట్ చేయాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ఫస్ట్ మనకి దాని మీద నమ్మకం ఉండాలి. అలాంటి సాంగ్స్ ఇప్పటివరకు నా వరకు రీచ్ అవ్వలేదు. అలాంటివి వస్తే డెఫినెట్ గా చేస్తాను. నేను అందరికీ అదే చెప్తున్నా, ఫోక్ వాళ్ళకి కూడా. నేను ఆల్మోస్ట్ ఒక 6 months నుండి కూడా మేము ట్రై చేస్తున్నాము ఫోక్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా లాంచ్ అవుదాము అని చెప్పేసి. బట్ ఆ సాంగ్, ఆ మూమెంట్ అవన్నీ కలిసి రావాలి కదా. సో ఆ మూమెంట్ కోసమే వెయిటింగ్. డెఫినెట్ గా మీ దగ్గర ఉన్నా కూడా డెఫినెట్ గా నచ్చాలి. దాంతో పాటు యాక్టర్ గా కూడా ఏమన్నా చేస్తే మీరే ప్రొడ్యూసింగ్ చేయండి, మీరే యాక్టింగ్ చేయండి. వద్దంటానా? జాను సాంగ్ అయితే కొంచెం బాగుండు. అవునా? అదే కాదు, ఇది నేనే ప్రొడ్యూసింగ్ చేసుకుంటా. మీరు ప్రొడ్యూసింగ్ చేసుకున్నా ఏమన్నా అంటే పార్ట్ 1 ఆమె ఉంది కదా, వాళ్ళ కంటిన్యూటీ క్లారిటీ లేదు ఇక. ఇంకా అది థింకింగ్ క్వశ్చన్ మార్క్ లో ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ ఒకవేళ కాదు అని అంటే కనుక సస్పెన్స్ మమ్మల్ని చూస్ సర్చింగ్ అయితేనే ఉంటది. అది ఇంకొక 2 months దాకా సర్చింగ్ లో నన్ను కూడా పెట్టుకోండి. తప్పకుండా. ఓకే, సో ఎందుకు అడిగాను అంటే యాక్చువల్గా సాంగ్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది అండ్ కనెక్ట్ అయిన సాంగ్ కాబట్టి. సో డెఫినెట్గా అండ్ నేను కూడా ఏదో ప్రమోట్ చేసుకుంటున్నాను. ఎవరైనా యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వాలనుకున్నా ఐఎమ్ రెడీ. నేను యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అది కూడా ఛాన్స్ ఇవ్వండి. సో అది మన డీజే సాగర్ గారి గురించి. చాలా సింపుల్ అండ్ చాలా ఏమంటారు డౌన్ టు ఎర్త్ పర్సన్లా నా అనిపించింది. ఎందుకంటే కొంతమంది డిఫరెంట్గా ఉంటారు, కొంతమంది డౌన్ టు ఎర్త్ ఎప్పుడు ఒకేలా ఉంటారు. నాకు అంటే మా సైడ్ పర్సన్తో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఆ కనెక్షన్ వచ్చింది తక్కువ టైంలోనే. సో అంత ఫ్రీడమ్ ఇవ్వడం కూడా అంటే తక్కువ మంది ఇస్తారనమాట, చనువు ఇవ్వడం కూడా. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ అండ్ ఎప్పుడు డౌన్ అవ్వద్దు. స్టే స్ట్రాంగ్, కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. జనాల చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. డెఫినెట్గా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాము. సాంగ్ అయితే అందరికీ నచ్చింది, ఇంకా కూడా 100 millions తొందరలో వెళ్ళాలి అండ్ మాకు పార్టీ కూడా ఇవ్వాలి. ఇస్తా తప్పకుండా. ఓకే, సో అదండి మన సాగర్ గారి ఇంటర్వ్యూ. అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.